మ్యారేజ్ అయ్యి 8 years అవుతుంది మేడం. సో మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మీకు డౌట్ ఎట్లా వచ్చింది ఇవన్నీ గ్యాదర్ చేసుకోవడానికి? ఫస్ట్ పోయి చూస్తే బాత్రూంలో ఫోన్ మేఘనా గారు, ఇప్పుడు మీకు మ్యారేజ్ అయ్యి ఎన్నేళ్ళు అయింది? 10 years అవుతుంది మేడం. నిజమేనా ఇది ఆయన చెప్పిన మాట? అసలు ఆయన గురించి మీకు చెప్పారా మేడం ముందు? ఏం చెప్తావు చెప్పు నువ్వు. మీరేం చేస్తారో మీకు తెలీదా? ఇప్పుడు మీ లైఫ్ లో ఇంకెవరన్నా ఉన్నారా? ఉంటే గనక ఓపెన్ గా చెప్పండి. ఉన్నారు మేడం. చూసారా మేడం? మరి ఈయన పరిస్థితి ఏంటి? పిల్లల పరిస్థితి ఏంటి? ఆయనకి కూడా ఇంకొక అమ్మాయితో అఫైర్ ఉంది మేడం. అంటే తన కోసమని నా ఫ్యామిలీని అంతా వదిలేసి నేను వచ్చాను మేడం. తనే నా లైఫ్ అన్నట్టు వచ్చాను. అలాంటి నన్ను పక్కన పెట్టేసి తను ఇంకొక అమ్మాయితో అఫైర్ లో ఉంటే నాకు ఎలా ఉంటుంది మేడం? ఇంకేమన్నా చూసావా నువ్వు? చాట్స్ లోనే కాన్వర్సేషన్స్, ఆ టైప్ మెసేజెస్. ఏ టైంలో మాట్లాడుతున్నారు ఇవన్నీ? 10 తర్వాత మేడం. నైట్ టైంకి బయటకు వెళ్తావా? అదే కదా కొంచెం లోన్లీ ఉంటుంది నైట్ టైంకి. మేడం ఉమ్. ఇలాంటి ఇంకా తను చేస్తూనే ఉంటుంది మేడం. నువ్వు కూడా చేసావు కదా తప్పు. మరి తప్పు నేనేం చేశాను మేడం? మరి నువ్వు తిరిగితేనే కదా అమ్మాయి స్టార్ట్ చేసింది. మహేష్ మీకు ఎట్లా పరిచయం? ఫ్రెండే. చాట్ చూడండి ఎంత దారుణంగా ఉందో. మీ ఆయనకి తెలియకుండా మనం ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నాడు. ఎంత నీట్ గా మీ ఆయన స్ట్రెస్ చేసి ఇలా చేస్తాడా? అసలు డిలీట్ చేస్తారా చాట్? అసలు వాళ్ళ చాటింగ్ ఎలా తీస్తావు? ఆ అమ్మాయి వీడియో కాల్ మాట్లాడితే, ఆ అమ్మాయి న్యూడ్గా వీడియో కాల్ మాట్లాడితే నీకెక్కడి నుంచి వచ్చింది స్క్రీన్ షాట్? ఏం తమాషాలు అవుతున్నాయా నీకు? ఆ అమ్మాయి కాల్ మాట్లాడుతున్నప్పుడు ఎలా రికార్డ్ చేసావు? దానికి ఆన్సర్ చెప్పు. ఇక్కడ ఎవరిచ్చారు నీకు? మహేష్ ఇచ్చాడు. మహేష్ ఎందుకు ఇచ్చాడు నీకు? నా ఫ్రెండ్ మేడం తను. నీ ఫ్రెండ్ అయితే మీ పెళ్ళాన్ని చేయమని నువ్వే పెట్టావే ఏంది? అవన్నీ నిజమే మేడం. ఏం నిజం? నేను ఇంకా ఈ తన్ని చేసుకుంటాను. నిన్ను అస్సలు వదిలిపెట్టాను నేను చెప్తున్నా. మంచిది కాదని తెలిసింది కదా మేడం. నేను సాయి చెప్తున్నాను. నువ్వు నాకు ఈమె వద్దు మేడం. నాకు ఏమొద్దు కాదు, నాకు తనే కావాలి. హలో మిస్టర్. మీ ఆయన నీకు కావాలా వద్దా చెప్పు. నా జీవితాన్ని నాశనం చేసినంత నడి రోడ్డుకి లాగేశారు మేడం. అమ్మా నువ్వు ఏడమ్మాకమ్మా. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఆ స్టెప్ వేయకపోయింటే వాడు తిరుగుతుంటే నేను ఎట్లా బాబు. ఇవాళ మన గెస్ట్ ప్రముఖ న్యాయవాది సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఈ మధ్య కాలంలో చాలా చిత్రమైన కేసులు వస్తున్నాయి సార్. అవునండి. బట్ ఎక్కువగా మధ్యలో మనం చాలా రకాల కేసెస్ చేసాము. ఈరోజు మళ్ళీ ఒక అడల్టరీ కేసు వచ్చింది. ఒక 2 weeksగా ఒక వ్యక్తి మనకి రెగ్యులర్గా కాల్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ వైఫ్తో ఏదో ఇష్యూ అంట. ఓకే. సో నేను ఆయన్ని డైరెక్ట్గా మన మీ ఛానల్కి రమ్మన్నాను. ఎందుకంటే ఫేస్ టు ఫేస్ మీరు కూడా మాట్లాడితే ఒకసారి క్లారిటీగా ఉంటుందని చెప్పేసి. సో ఈరోజు మనతో పాటు ఇక్కడ దాకా వచ్చారు సాయి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సో ఆయన ఇష్యూ ఏంటో మనము లైవ్లో విని దానికి ఎలాంటి సొల్యూషన్ ఇవ్వగలమో ఆలోచిద్దాం సార్. తప్పకుండా. చెప్తారా సాయి గారు మీ ఇష్యూ ఏంటి? మేడం మాకు మ్యారేజ్ అయ్యి 8 years అవుతుంది మేడం. సో మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే మా ఆవిడ ఏంటంటే డ్యూటీ చేస్తుంది, ప్రైవేట్ జాబ్ చేస్తుంది. జాబ్ చేస్తుంది. ఓకే. తను ఏంటంటే ఇక్కడ లోకల్లో కాదు, ఇంకా నేను వేరే సైట్లో అంటే తిరుగుతూ ఉంటుంది. తను వేరే లొకేషన్ జాబ్ పర్పస్లో తిరుగుతూ ఉంటుంది. అయితే నేను ఒకరోజు ఫోన్ చూసాను తనది. మెసేజ్లు ఉన్నాయి, తను ఇంకా వీడియో కాల్ మాట్లాడటం అవన్నీ రికార్డులు అన్నీ దాంట్లో ఉన్నాయి. నేను అవన్నీ చూశాను మేడం. చూసి మీకు మెయిల్ కూడా చేశాను. అవన్నీ మీకు పంపించాను మేడం. దాంట్లో అంత డేటా మొత్తం ఉంటుంది. తను ఎవరెవరు తిరుగుతుంది, లొకేషన్ ఎక్కడుంది, అవన్నీ మెసేజ్లు అన్నీ నేను పంపించాను మేడం మీకు. అలా అంటే మీకు డౌట్ ఎట్లా వచ్చింది ఇవన్నీ గ్యాదర్ చేసుకోవడానికి? ఫస్ట్ నేను ఒక రోజు నైట్ చూస్తుంటే ఫోన్ మాట్లాడుతుంది. అంటే నేను రూమ్ లో పడుకోవాలి, పిల్లలు వచ్చి చూసుకోవాలి, కానీ తను చూడదు. ఆ ఫోన్ నీదేనా బాబు? ఆ ఫోన్ తందే మేడం. ఆమెదే. ఈ నైట్ ఏంటి ఇంకా ఫోన్ మాట్లాడుతుంది అని చెప్పేసి నేను అనుకున్నా. పోయి చూస్తే బాత్రూంలో ఫోన్ మాట్లాడుతుంది.
ఎవరన్నా మీకు పిల్లలు అన్నారు కదా, ఒకసారి మీ వైవాహిక జీవితం గురించి కూడా ఒకసారి చెప్పండి. మీ భార్య ఎలా ఉంటది మీతో, మీ రిలేషన్ ఎలా ఉంటది ఫస్ట్ లో బాగానే ఉంది మేడం, ఒక ఓకే 2-3 ఇయర్స్ బాగానే ఉంది, ఫస్ట్ బాబు దాకా బాగానే ఉంది. సో సెకండ్ బాబు వచ్చిన తర్వాత కొంచెం ఇంకా నన్ను కొంచెం దూరం పెట్టినట్టుగా ఉండటం, తక్కువ మాట్లాడటం. అబ్బాయిలా మీకు? ఇద్దరు అబ్బాయిలు మేడం. తక్కువ మాట్లాడటం ఇవన్నీ చేస్తుంది. అంటే ఎందుకు చేస్తుంది అంటే నాకు జాబ్ టెన్షన్ ఉంది, నాకు అవన్నీ ఇవన్నీ అన్ని చెప్తుంది. సరేలే వర్క్ ప్రెషర్ ఉంటది కదా అని నేను కూడా సైలెంట్ గానే ఉన్నా. అయితే ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇంకా నన్ను ఇంకా దూరం పెడుతుంది మేడం, చాలా దూరం పెడుతుంది. అరే ఏంటి నేను ఇలా చేస్తుంది ఏంటి మేడం ఇట్లా అనుకోని నేను ఓ రోజు చూస్తుంటే ఫోన్ మాట్లాడడం, చాటింగ్లు చేయడం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉంటే అడిగాను నేను ఏంటి అని అంటే మా ఫ్రెండ్సే, జస్ట్ మేము ఓన్లీ ఫ్రెండ్స్ వరకే, అది ఇది అంటుంది. నీకు పిల్లలు ఉన్నారు, నీకు భర్త ఉన్నాడు, నీకు ఎందుకు అంటే ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే నిజంగా అమ్మాయి తప్పు చేస్తోందా లేకపోతే ఏదైనా రిలేషన్ లో ఉందనా? మీ డౌట్ ఏంటి? అదే డౌట్ మేడం నాకు కూడా. వేరే ఎఫ్ఐఆర్ ఉందనా? అవును అవును అదే డౌట్. ఓకే, అలా ఉంది మేడం పరిస్థితి. ఫస్ట్ లో బాగుంది, మళ్ళీ ఇప్పుడు తను అసలు మాట్లాడకపోవడం, నన్ను చూడకపోవడం, పట్టించుకోకపోవడం, పిల్లల్ని కూడా పట్టించుకోవడం మేడం. అసలు వచ్చి పిల్లల్ని కూడా నేను చూసుకోవాలి కదా, స్కూల్ పోయి వస్తారు వాళ్ళని కూడా చూసుకోదు. నైట్ ఎప్పుడు వస్తుంది, అంతా మీరేనా? నేనే చూసుకుంటున్నా సార్. ఇంకా జాబ్ చేస్తుంది కదా తను? జాబ్ చేస్తుంది. సపోర్ట్ చేస్తుందా మీకు? అదే మేడం, ఇంకా ఈ నైట్ అవుట్లు రావటం, ఇంకా ఇంత నైట్ అవుతుందంటే నాకు జాబ్ పర్పస్ కదా, నేను ఇట్లానే వస్తా, ఉంటే ఉండు, నువ్వు చూసుకో కదా, నీ పిల్లల్ని చూసుకోవా, అదా ఇదా అనుకుంటే నన్ను ఇట్లా అంటుంది మేడం. అయితే అంటే నా గారు కొంచెం చెమట వాసన వచ్చినట్లు, నువ్వు నల్లగా ఉంటావు, బ్లాక్ గా ఉంటావు, నువ్వు అందవిహంగా ఉంటావు, ఇట్లా అన్ని చెప్తుంది. అయ్యో పెళ్లి చేసుకున్నప్పుడు తెలియలేదా రంగు? బయట నీ గురించి బ్యాడ్ గా చెప్తుందా బాబు? ఇప్పుడు బ్యాడ్ గా చెప్తుంది సార్. తను ఫస్ట్ లో అట్లా లేదు, ఇప్పుడు కొంచెం నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు అసలు అందంగా ఉండవు, నీకు డ్రెస్ సెన్స్ లేదు చక్కగా, నువ్వు ఇట్లా అట్లా అనుకుంటే నన్ను రోజు తిట్టడం ఇవన్నీ చేస్తుంది మేడం. అయితే నాకు విసుకొచ్చింది మేడం, ఎందుకు ఇంకా నన్ను ఇట్లా ఫస్ట్ లో నీకు తెలీదా, నీకు మ్యారేజ్ అయినప్పుడు నీకు తెలీదా నేను ఇట్లా ఉంటాను, నల్లగా ఉంటాను అది నీకు తెలీదా అంటే అప్పుడు తెలుసు, కానీ ఇప్పుడు నువ్వు ఇంకా నాకు నచ్చట్లేదు అది ఇది అనుకుంటా నన్ను ఇట్లా చేస్తుంది మేడం. అయితే నాకు కొంచెం ఇంకా బాధ వేస్తుంది మేడం, ఇట్లా ఎందుకు చేస్తుంది తను అని. ఇప్పుడు మీ పేరెంట్స్ బాగా చూసుకుంటుందా అని వస్తే? వాళ్ళని కూడా ఫస్ట్ లో చూసుకుంది సార్, ఇప్పుడు ఇంకా వాళ్ళని రావద్దు అని చెప్పినట్టు చెప్తుంది సార్. వాళ్ళని తీసుకురాకు, ఇక్కడికి ఎందుకు వస్తారు వాళ్ళు, అట్లా చెప్తుంది. ఆయన బంధువుల్ని కూడా కుటుంబ సభ్యుల్ని కూడా దూరం చేస్తుంది, ఎవరితో మాట్లాడదు, ఎవరితో. మెయిన్ మీరు మన ప్రోగ్రామ్ కి రావడానికి రీజన్ ఏంటి అసలు? నాకు న్యాయం కావాలి మేడం తన నుంచి. తను ఇంకా మాకు చాలా బాధగా ఉన్నాడు. అవునండి, తల్లిదండ్రులు 2 వారాల నుంచి ఆల్మోస్ట్ 2 కాదు 3, ఇది 3rd వీక్ అయినా ట్రై చేయబట్టి. అవును, మీకు మెసేజ్ పెడుతూనే ఉన్నాను, కానీ మీరు ఇవాళ నాకు ఇచ్చినందుకు కొంచెం ఇవాళ ఇచ్చారు మేడం. ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడం మాకు, ఎందుకు ఏడుస్తావు? ఉంటాయి ఇంకా కష్టాలు, బాధపడకండి. అదే మేడం, ఇలా చేస్తుంటే నాకు కొంచెం నాకు కూడా మనసు విరిగినట్టు ఉంది మేడం. తను ఇంకా నేను ఇంత బాగానే చూసుకుంటున్నా కదా, పిల్లల్ని చూసుకుంటున్నా, ఇంకేం చేస్తా నేను అని చెప్పేసి నేను కొంచెం ఇట్లా. బాధపడకండి, ఏడవకండి ప్లీజ్, కంట్రోల్ చేసుకోండి. మనం ఏం చేయగలమని ఆలోచిద్దాం. ఏడా మాకు ముందు ఎందుకంటే బాధ అనిపిస్తుంది, మాకే బాధ. ఇప్పుడు మీరు నాకు చాలా వాట్సాప్ ఈయన పెట్టాడు సార్ మెసేజ్లు, అంటే పబ్లిక్ గా ఇప్పుడు నేను చెప్పొచ్చో లేదో కానీ ఎందుకు ఏడుస్తుంది? నేను చెప్పాలంటే కొంచెం అబ్జెక్టివ్ గా రూముల గురించి, బయటికి వెళ్ళడానికి గురించి చాలా చార్ట్స్ చేసింది, అండ్ సెమీ న్యూడ్ గా కొంచెం అబ్జెక్టివ్ గా వీడియో కాల్స్ అవన్నీ స్క్రీన్ షాట్స్ తీసి పెట్టాడు. సో ఆయనకి చూసిన అతనికి ఇంకెంత బాధగా ఉంది. లైవ్ లో చూస్తున్నాను మేడం, తను మాట్లాడుతుంటే, ఫోన్ మాట్లాడుతుంటే బాత్రూమ్ లోకి వెళ్ళి, నేను ఇక్కడ ఉంటే నన్ను పట్టించుకోదు, పిల్లల్ని పట్టించుకోదు, వెళ్ళి బాత్రూమ్ లో ఫోన్ మాట్లాడుతూ ఉంటది. ఏంటి అంటే మా ఫ్రెండ్స్, మా మమ్మీ వాళ్ళు అని అవన్నీ చెప్తుంటది. మమ్మీ వాళ్ళు అయితే నాకు ఫోన్ చేస్తారు, కానీ నీకెందుకు బాత్రూమ్కి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం అంత సీక్రెట్ ఏం లేదు కదా, అట్లా అట్లా పోయి మాట్లాడుతుంది మేడం. ఏడవకండి, మీరు బాధపడకండి. సరే, మీ ఆవిడతో ఇప్పుడు తనని తీసుకురాలేదు కాబట్టి నేను మాట్లాడితే మీకు ఓకేనా? మరి మాట్లాడమంటారా? ఏమంటుందో సార్ వినండి. ఓకే, మీరు మన షోకి వచ్చిన కారణం ఏంటి, అసలు మీరేం కోరుకుంటున్నారో చెప్తే దాన్ని బట్టి మాట్లాడదాం. తన నుండి నాకు విముక్తి కావాలి మేడం. వద్దనుకుంటున్నా మేడం. ఈ పిల్లల్ని చూసుకోదు, నన్ను చూసుకోదు, మా పేరెంట్స్ ని చక్కగా చూసుకోదు, ఎందుకు మేడం ఇంకా తను నాకు ఇంకా తన నుంచి విముక్తి కావాలి మేడం. తను నాకు సార్, ఈ సాయి గారి బాధ ఇది. ఫోన్ చేద్దామా సార్ మరి అమ్మాయి? చేద్దాం. అసలు ఆ అమ్మాయి మనం ఎందుకంటే 2 వర్షన్లు వింటే వాళ్ళకి ఏం చెప్పగలమని అర్థం అవుతుంది కదా.
సరే, ఈ మీ చాట్లో ఉంది 224 ఇదే కదా నెంబర్? అదే మేడం. చేసేస్తాను. మంచి అమ్మాయి పేరేంటి? మేఘన. మేఘన. ఓకే. ఇక్కడే ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఎక్కడ ఉంది బాబు? ఇక్కడే హైదరాబాద్లో ఉంటుంది. హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. జాబ్ పర్పస్ అని చెప్తుంది, బయట బయట తిరుగుతుంది. అదేలే జాబ్ సెమినార్స్ అవి ఉంటాయి కదా, సెమినార్స్ అని ఉంటాయి. రింగ్ అయితే అవుతుంది. మాట్లాడు. హలో, మేఘన ఉన్నారా అండి? మ్యాగ్నన్ మాట్లాడుతున్నానండి. నమస్తే అమ్మా, నా పేరు అనుష, లీగల్ టాక్ నుంచి కాల్ చేశాను. ఐ డ్రీమ్ ప్రోగ్రామ్ ఇది. నమస్తే అండి. అయితే విషయం ఏంటంటే మీ పర్సనల్ మ్యాటరే, బట్ మీ హస్బెండ్ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. ఒక విషయం గురించి మాట్లాడాలి, ఒక 2 minutes. మా పర్సనల్ మీరు మాట్లాడడం ఏంటి మేడం? అంటే మీ పర్సనల్ అంటే మీ హస్బెండ్ తరఫు నుండి మాట్లాడుతున్నాం, ఓకేనా? మీ హస్బెండ్ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. మనది లీగల్ షో, ఇష్యూస్ ఉంటే మనల్ని కాంటాక్ట్ అవుతారండి, ఓకేనా? ఎందుకు మేడం అసలు తను మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం ఏంటి మేడం? నేను చెప్తాను. ఇప్పుడు మీ హస్బెండ్తో ఏమైనా ప్రాబ్లం ఉందా మీకు? అదంతా కాదు మేడం, అసలు తను నేను మాట్లాడుకోవాలి, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మేడం? అదే అమ్మా, మీరు మాట్లాడే సిచ్యువేషన్ దాటిపోయిందంట. ఓపెన్ గా మేఘన, ఇప్పుడు మనం గొడవ పడ్డానికి కాల్ చేయలేదు నేను. ఇప్పుడు నువ్వు మాట్లాడేవనుకో ఏదైనా ఒక సొల్యూషన్ దొరుకుతుంది, ఓకేనా? సరే మేడం, ఏం చెప్తారో చెప్పండి మేడం. ఓకే. ఇప్పుడు మీ హస్బెండ్ సాయి కుమార్ మన స్టూడియోలోనే ఉన్నారు, ఇక్కడికి వచ్చారు. మీ గురించి కొన్ని ఎలిగేషన్స్ చేస్తున్నారు. కొంచెం అది క్లారిటీ కోసం నేను కాల్ చేశాను. అంటే నేను ఇలాగ మాట్లాడకూడదు, బట్ ఆయన చెప్పారు మీకు వేరే ఎఫ్ఐఆర్ ఏదో ఉంది అని చెప్పి. దాని గురించి కొంచెం మనం మాట్లాడుకుందాం. ఉన్నారా మేడం? అసలు మా గురించి, నా ఎలిగేషన్స్ గురించి మీకు చెప్పడం మీద వినండి మేఘనా గారు, ఇప్పుడు మీకు మ్యారేజ్ అయ్యి ఎన్నేళ్ళైంది? 10 years అవుతుంది మేడం. ఓకే. 2 పిల్లలు ఉన్నారంట కదా? ఉన్నారు మేడం. ఓకే. మరి ఎందుకు ప్రాబ్లం వచ్చింది మీ ఆయనతో? నిజమేనా ఇది ఆయన చెప్పిన మాట, ఎఫ్ఐఆర్ ఉందన్నది? ఓపెన్ గా చెప్పు మేఘనా. ఎందుకు అంటే నేను చెప్పేది విను. ఆయన ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పిన ఆయన ప్రూఫ్లతో ఉన్నాడు అనుకో, నువ్వు అనవసరంగా బ్లేమ్ అయిపోతావు. మీకు అన్ని పంపించాను మేడం. అదిగో వింటున్నావా? వినిపించింది మేడం. వినిపించిందా? సో నువ్వు జాగ్రత్తగా మాట్లాడు, ఏం మాట్లాడినా కూడా ఓపెన్ గా నిజం చెప్పావంటే మనం మాట్లాడొచ్చు. సరే మేడం. మేడం, నా గురించి మాట్లాడడం దానికి ముందు ఆయన ప్రూఫ్స్ అవి ఇవి అంటున్నారు. అసలు ఆయన గురించి మీకు చెప్పారా మేడం ముందు? ఎవరు చెప్పరు కదమ్మా, వాళ్ళ సైడ్ చెప్పరు కదా. బోత్ వర్షన్స్ వినాలి కదా. ఇప్పుడు మనకు లాయర్ గారు కూడా ఉన్నారు, వింటున్నారు. ఆయన కూడా నా గురించి ఏం చెప్తావు చెప్పు. నువ్వు విన్నావా? విన్నాను మేడం. అదేనండి, నేను ఇలా చేయడానికి కారణం ఏంటో మీకు తెలీదా? అసలు మీరేం చేస్తారో మీకు తెలీదా? ఏంటి నువ్వు చేసేది? జాబ్ పర్పస్ అని చెప్పేసి నైట్ లైట్లు ఆడటం ఏంటి? అంటే నాకు జాబ్ ఉంది, నాకు స్ట్రెస్ ఉంది, ఇదా నువ్వు చెప్పేది నాకు? అవునండి, నేను జాబ్ చేసినాను మీకు ఈ రోజే తెలియ కాదు కదా. నేను జాబ్ చేయడం గురించి మన ఇద్దరు లవ్ చేసుకున్నప్పుడే మీకు తెలుసు. అవును మేడం. అవును మేడం. 10 years మ్యారేజ్ అమ్మా, మీ 2 పిల్లలుండి ఏంటి ఇష్యూ? మేడం, తను నేను లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్నాను మేడం. జాబ్ చేసేదాన్ని ఇప్పటికి కూడా చేస్తున్నాను. ఎందుకంటే మాకు ఫ్యామిలీలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి సపోర్ట్ కావాలన్నాడు అని చెప్పి నేను జాబ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. 2 పిల్లల్ని మేనేజ్ చేసుకుంటున్నాను. మా లైఫ్ అంతా బానే ఉంది మేడం. పిల్లల్ని కూడా మీరు చూడట్లేదంట కదమ్మా, మీరు బయట చూసుకుంటది మేడం. వాళ్ళు ఇప్పుడు స్కూల్ కి పోయేస్తే వాళ్ళని ఎప్పుడు స్కూల్ పంపడం అన్ని నేనే చూసుకుంటాను. అన్ని ఆయనే చూసుకుంటున్నాడంట కదా, మీరు కనీసం ఇంటికి కూడా రావట్లేదంట కదా. నైట్ అవుట్ ఎప్పుడు వస్తే 10 కి వాళ్ళు ఎప్పుడు పడుకుంటారు మేడం పిల్లలు? మేడం, ప్రెసెంట్ ఉన్న పరిస్థితుల్లో సరే ఇప్పుడు నేనేమంటానంటే మేఘన, ఇప్పుడు ఓకే ఈ విషయం గురించి కాదు, మెయిన్ మాట్లాడాల్సిన పాయింట్ ఒకటి ఉంది. ఇప్పుడు మీ లైఫ్ లో ఇంకెవరన్నా ఉన్నారా? ఉంటే గనక ఓపెన్ గా చెప్పండి. ఉన్నారు మేడం. చూసారా మేడం? ఉన్నారు. ఎందుకమ్మా మరి? ఎందుకు ఆమెను కూడా మాట్లాడిద్దాము, మనం మాట్లాడుకుందాం. మేడం, నా గురించి చెప్తాను, బట్ తన గురించి కూడా నేను ఒకటి చెప్పాలి మేడం మీకు. చెప్పండి. ఫస్ట్ మీ గురించి చెప్పండి, ఆ తర్వాత ఆయన గురించి నేను వింటాను, ఓకేనా మేడం? ఓకే. నేను ఫేస్బుక్ లో ఒక అబ్బాయితో అనుకోకుండా మెసేజ్ చేయాల్సి వచ్చింది. అట్లా మాట్లాడుకోవడం అయితే మొదలైంది మేడం. మీరు చేశారా, అబ్బాయి చేశాడా? ఆ అబ్బాయి చేశాడు మేడం. ఓకే. ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు మేడం. అంటే మనం క్యాజువల్ గా మెసేజ్ చేస్తున్నట్టు నార్మల్ గా మెసేజ్ చేస్తున్నాను మేడం. అట్లా తను ఎందుకు కొంచెం దగ్గర అయ్యారు మేడం. అట్లా కాన్వర్సేషన్ అన్నది తనకి నాకు కొంచెం అయింది. ఓకే. అంటే ఫ్రెండ్షిప్ ఇది ఇంకా వేరే రిలేషన్? ఫ్రెండ్ నుంచే స్టార్ట్ అయింది మేడం, బట్ అది చెప్పలేను మేడం.
అదే చెప్పలేను అదే అంటే రైట్ టు సగం, ప్రైవసీ ఉంటుంది ఆ, కొన్ని కొంచెం మనం అర్థమైంది. అడగకూడదు డీప్ గా. ఫస్ట్ లో ఏం లేదని చెప్పింది, ఇప్పుడు ఫ్రెండ్ ఇప్పుడు అమ్మాయి నేను ఒప్పుకుంటా- చెప్పలేను అంటుంది. ఆ, ఇప్పుడు మరి ఈయన ఏం చేద్దాం అమ్మా? మరి మరి మీ హస్బెండ్ ఇప్పుడు నువ్వు ఓపెన్ గా చెప్పావు ఓకే, మరి ఈయన పరిస్థితి ఏంటి, చచ్చిపోతే పిల్లల divorce పరిస్థితి ఏంటి, తీసుకుని కదా. అది కూడా అదే ఆలోచించాలి సార్ నేను కదా. కోరుకునేది కూడా అదే, తన నుంచి మేడం విముక్తి తను కావాలంటున్నాను. మొదట్లో నేను తన వల్లనే మేడం, నేను అసలు చాలా లోన్లీగా ఫీల్ అయ్యాను మేడం. తన వల్లనే నేను ఈ స్టేజ్ కి రావాల్సి వచ్చింది మేడం. ఈ దీనంతటికి ఈయనేనా కారణం? ఆయనే కారణం మేడం. చెప్పు మరి ఎలా కారణమయ్యాడు? ఆయనకి కూడా ఇంకొక అమ్మాయితో అఫైర్ ఉంది మేడం. అవునా? అవును మేడం. ఉందా? అంటే ఎఫ్ఐఆర్ అంటే ఏం లేదు, కొంచెం ఫ్రెండ్స్ ఆహా, లాగా. చెప్పనియండి, మేఘన మాట్లాడిన తర్వాత మాట్లాడదాం వన్ బై వన్. మేఘన చెప్పమ్మా. ఆయనకి ఇంకొక అమ్మాయితో అఫైర్ ఉంది. తను డైలీ కాల్స్ మాట్లాడడం, మెసేజెస్ చేయడం అండ్ వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయి మేడం. ఇవన్నీ తెలిసి నేను ఏంటి ఇది, మన ఇద్దరం ఇష్టపడి కదా పెళ్లి చేసుకున్నాం, మన లైఫ్ హ్యాపీగా ఉంది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, ఇద్దరు జాబ్ చేసుకుంటున్నాం, బాగుంది కదా అంటే నా ఇష్టం అన్నట్లుగా తను మాట్లాడుతున్నాడు మేడం. అండ్ నేను చాలా సందర్భాల్లో తను లేకుండా చాలా చాలా లోన్లీగా ఫీల్ అయ్యాను మేడం. తన కోసమని నా ఫ్యామిలీని అంతా వదిలేసి నేను వచ్చాను మేడం. తనే నా లైఫ్ అన్నట్టు వచ్చాను. అలాంటి నన్ను పక్కన పెట్టేసి తను ఇంకొక అమ్మాయితో అఫైర్ లో ఉంటే నాకు ఎలా ఉంటుంది మేడం? నేను ఒక పక్క జాబ్ చేస్తూ నా పిల్లల్ని చూసుకుంటూ లైఫ్ ఇంట్లో అంతా చూసుకుంటే నేను ఎలా చేస్తున్నా, నన్ను నువ్వు నెగ్లిజెన్స్ అయితే అంటే పక్కన పెట్టేసి ఇంకొక అమ్మాయిని నా ప్లేస్ లో ఇంకొక అమ్మాయికి ఎట్లా ప్లేస్ ఇస్తారు మేడం తను? అయినా ఇప్పుడు ఆయన చేసాడని నువ్వు చేసావా ఏంటి, అసలు ఏంటి మీ గోలా? ఫస్ట్ అవును మేడం. ఇతను అంటే తను తప్ప అలా చేయడం వల్ల నేను చాలా లోన్లీ ఫీల్ అయ్యాను. అదే టైంలో నాకు అతని నుంచి మెసేజ్ వచ్చింది. సో తన నుంచి మాట్లాడుతూ తెలియలేదు మేడం. అలా తనతో నేను పెట్టుకున్నాడా? ఫస్ట్ మీరే స్టార్ట్ చేశారా ఇది? అంటే మాకు ఫ్రెండ్స్ ఉండే మేడం, 10th క్లాస్ ఫ్రెండ్స్, వాళ్ళు కొంచెం మాట్లాడుతూ ఉంటాను అంతే. ఫ్రెండ్ అంటే అమ్మా అలాగే నేను మేఘన, చేయలేదు మేడం. ఫ్రెండ్ అంటే అమ్మాయి ఫ్రెండ్ అంటే అంత క్లోజ్ గా ఉంటారా మేడం? ఎంత క్లోజ్ అయ్యాడు? పైన కూర్చోవడం, బైక్స్ పైన ఒకరొకరు హక్ చేసుకుని బైక్స్ పైన వెళ్ళడం. డ్రాప్ చేసాడేమో కదా, డ్రాప్ చేసాడేమో. బైక్ వెళ్తే లేదు మేడం, ఫ్రెండ్ కాదు మేడం. ఇంకేమన్నా చూసావా నువ్వు? చూసుంటే ఓపెన్ గా చెప్పు. నేను కాన్వర్సేషన్స్ కూడా కొన్ని చూసాను మేడం వాళ్ళిద్దరివి. ఫోటోలు ఉన్నాయా? ఫోటోస్ అలాంటివి ఏమన్నా చూసావా? చార్ట్స్ చూసావా? ఎస్ మేడం, చాట్స్ లోనే కాన్వర్సేషన్స్, ఆ టైప్ మెసేజెస్ అండ్ ఫోటోస్ కూడా వాళ్ళిద్దరు కొంచెం క్లోజ్ గా ఉన్న ఫోటోస్ కూడా నేను చూసాను మేడం. సరే మేఘన, నిన్ను ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడతా కానీ ఒకసారి చెప్పు. ఇప్పుడు ఎదుటివాడు చేస్తున్నాడని మనం కూడా చేస్తే దాంట్లో తేడా ఏముంది వాళ్ళకి మనకి? చెప్పు. భర్తను మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, తప్పులు జరిగి. నువ్వు ఆయన్ని మార్చడానికి ఏమన్నా ట్రై చేసావా? డైరెక్ట్ గా అతను చేశాడు కాబట్టి నేను చేశాను అన్నావు, ఎంతవరకు కరెక్ట్ నీకు? చెప్పు, మాట్లాడు. నేను మార్చాలని అనుకున్నాను మేడం, కానీ నాకు నా వల్ల కాలేదు మేడం. అతను వినట్లేదు. అంటే అలాంటి సార్ వినపడుతుంది, టైంలో మధ్యలో మాట్లాడు. అలాంటి వీక్ టైంలోనే మహేష్ నుంచి నాకు కాల్ రావడం, మెసేజెస్ రావడం అండ్ తిన దగ్గర నేను కోల్పోయింది తన దగ్గర నుంచి వచ్చింది మేడం. తిన నుంచి రావాల్సిన కేరింగ్ అవన్నీ కూడా తన నుంచి నాకు రావడం వల్ల నేను తనతో మాట్లాడడం అన్నది మొదలైంది మేడం. మేఘనా గారు, ఒక్క విషయం అండి, ఇప్పుడు ఫస్ట్ ఇతని విషయం తెలిసినప్పుడు మీరు ఏమైనా పెద్ద మనుషులు చెప్పడం కానీ, లేకపోతే ఆయనకి ఎందుకు ఇలా చేసామని చెప్పడం కానీ, లేదు మీ పేరెంట్స్ కి చెప్పడం కానీ, లేదా ఎవరైనా పెద్ద మనుషులు చేశారా? మాట్లాడాను సార్, పెద్దల దగ్గర పెట్టలేదు. కానీ ఈ డిస్కషన్ మే ఇద్దరం మాట్లాడుకున్నాం. మా ఇద్దరం మాట్లాడుకొని ఇది కరెక్ట్ కాదని ఎంతో చెప్పు చూసాను. సాయి గారు, మీకు గొడవ అయిందా ఈ విషయంలో ఏమన్నా? గొడవ అంటే ఏం లేదు మేడం. అంటే తను అడిగింది నన్ను, సో ఫ్రెండ్ అయినా చెప్పాను మేడం. ఇప్పటికి కూడా నాకు ఫ్రెండే. తన హస్బెండ్ చనిపోయాడు మేడం, తన కష్టాల్లో ఉంది. నేను ఆదుకోవడం అంటే కొంచెం నేను తనకి హెల్ప్ లాగా, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారా మీరు? హెల్ప్ లాగా ఉంటున్నా సార్. తన హెల్ప్ అంటే ఏ విధంగా హెల్ప్ బాబు? తను ఎక్కడైనా పోవాలన్నా కొంచెం నేను డ్రాప్ ఫస్ట్ ఏమని పట్టించుకోండి కదా, కట్టుకున్న దాన్ని పట్టించుకోండి కదా. కనీసం ప్రేమ లేని మీరు బయట వాళ్ళని ఉద్ధరిస్తారు. 10th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ మేడం. చిన్నప్పటి నుండి ఫ్రెండ్ అంట మేఘన. అంటే కొంచెం కష్టాల్లో ఉంటాయి, ఫ్రెండ్స్ అయితే హెల్ప్ చేయొచ్చు మేడం. బట్ ఇట్లాంటి మెసేజెస్, ఫోటోస్ ఇంత క్లోజ్ గా ఉన్న ఫ్రెండ్స్ ని స్నేహపూర్వకంగా మెసేజ్ హెల్ప్ చేయొచ్చు కదా మేడం. నేను చాలా అంటే చాలా చాలా మేడం తన వల్ల అసలు నేను చాలా కోల్పోయాను మేడం. చూడు, ఇప్పుడు ఈ అమ్మాయి కూడా బాధపడుతోంది. మరి ఇప్పుడు తను చేసినప్పుడు లేదా మేడం? ఆమె అదే చెప్తుంది, ఏంది సార్ వీళ్ళు, ఆయన చేశాడని నేను చేశాను, ఆయన చేశాడు. చూస్తున్నాను మేడం, తన్ని ఫ్రెండ్ గా ఏం లేదు. అమ్మాయి కన్వర్సేషన్ చెప్తుంది కదా. ఇప్పుడు నేను చూసాను ఒక్క నిమిషం మేడం. ఇప్పుడు నువ్వు క్లారిటీ రాని, ఇప్పుడు బండి మీద నువ్వు దింపుతా అన్నావు, ఆమెనైతే వాదుకుంటా అంటున్నావు. అంతవరకు అయితే స్నేహం ఎవరు కాదన్నారు, అందరికి స్నేహితులు ఉంటారు.
ఇప్పుడు నువ్వు చేసేది ఇంకా ముందుకు వెళ్తున్నావు కదా, ఆమె చెప్పే డీప్కి వెళ్తున్నావనే కదా ఆమె బాధ అనేది. అది దాని Deep మీద- ఏం లేదు సార్. దాని మీద నీకు డిస్కషన్ జరిగిందా లేదా మీ ఇద్దరి మధ్య? జరిగింది సార్. జరిగితే ఏమని జరిగింది? అంటే నువ్వెందుకు తనతో పోతున్నావు అంటే, అరే నాకు ఫ్రెండ్ కదా తను, నేను అరే రామ, ఇప్పుడు అలా కదయా, ఫ్రెండ్షిప్ విషయంలో ఏ మహిళ కూడా అందో నువ్వు డీప్ గా ఉన్నావని అంటున్నా అక్కడ. మేఘన ఒక చూసావా? మాట నువ్వు చెప్పు. deep గా ఉన్నాను చూసావా? అదిగో Evidence ఉందా? అదిగో అడుగుతున్నాడు నిన్ను, Chatting చెప్పు ఉందంటుంది కదా. నువ్వు ఏం చూసావో ఓపెన్ గా చెప్పు, ఒక్క మాట అయినా చెప్పు. ఆ కన్వర్సేషన్ లో ఏదన్నా తేడా తను ఉంటే తిరిగిన చెప్పు. చాటింగ్స్, తనున్న లొకేషన్స్, తను చేసిన అయ్యా WhatsApp posts అన్నీ మాట్లాడతానయ్యా బాబు, దగ్గర నీది ఉన్నాయి. నా మాట్లాడతా. దగ్గర ఉన్నాయి మేడం. విను ఒక్క నిమిషం నన్ను మాట్లాడి మెల్లగా నేను బయటికి తీస్తున్నా కదా డీటెయిల్స్. ఆగు ఒక్క నిమిషం. నువ్వు కాయనికి రెండో వైపు చూడాలి ఆ, కదా, ఒక్క మన వైపు నిమిషం కాదు నేను కదా. మాట్లాడతా. చెప్పండి. అమ్మా మేఘన మేడం చెప్పమ్మా, ఈయన ఏమన్నా తేడాగా ప్రవర్తించిన మెసేజ్లు ఏమన్నా ఉంటే ఒక్కటైనా చెప్పు నువ్వు, తర్వాత నేను వాట్సాప్ చెక్ చేస్తాను. ఉన్నాయి మేడం, కొన్ని ఉన్నాయి సందర్భాలు. ఎందుకంటే మెసేజెస్ లోని నేను కలవాలనిపిస్తుంది, నేను కొంచెం లోన్లీగా ఫీల్ అవుతున్నాను, ఒకసారి బయటకు వస్తావా, ఉమ్. ఏ టైంలో చేస్తున్నామా మెసేజ్లు అవి? ఇట్లా ఉన్నాయి ఏ టైం అంటమ్మా, ఏ టైంలో మాట్లాడుతున్నారు ఇవన్నీ? 10 తర్వాత మేడం, నైట్ నైటా? తర్వాత. నైట్ అనక బయటకి వెళ్తావా? అదే కదా. కొంచెం లోన్లీ ఉంటుంది నైట్ టైంకి, నీకు లోన్లీ ఉంటుంది. భర్త ఆ చనిపోయాడు అమ్మాయికి సార్. లోన్లీ కొంచెం ఉందని ఈయన ఏదో వెళ్ళాడంట. బాధలో ఉంటే నైట్ 10కి పోయావు, బా మంచి కుర్రోడేరా బాబు. సరే మేఘన, ఇప్పుడు ఏంటంటే నీ క్యారెక్టర్ ఆయనకు నచ్చట్లేదు, ఆయన ఏమంటున్నాడంటే మరి డైవర్స్ కావాలి అంటున్నాడు, ఏమంటావు? ఇది బాగుంది, మీ ఇద్దరు కమ్యూనికేషన్ బాగుంది, నువ్వు చేస్తున్నావు నేను చేస్తున్నావు బాగుంది. మరి ఆయన ఇప్పుడు మీడియాకి ఎక్కాడు కదా, ఇప్పుడు నేను కాకపోయినా ఇంకో ఛానల్కి వెళ్ళి ఇవన్నీ ఇస్తాడమ్మా, నీ చాట్లు, నీ లొకేషన్లో నువ్వు తిరిగినాయి, నువ్వు ఫోన్లకు వెళ్తానని మాట్లాడుకున్నాయి, అవన్నీ కూడా ఆయన కన్వర్జేషన్స్ అన్నీ పట్టుకొని వచ్చాడు, ఒక పెద్ద ఫైల్ పట్టుకొని వచ్చాడు ఇక్కడికి. అర్థమవుతోందా నీకు నేనేం చెప్తున్నానో? మేడం ఉమ్. బాధపడుతుంది. బానే ఉంది, మీరు గొడవ పడ్డంత వరకు బానే ఉంది, ఇది కీచులాట, బట్ ఇది రచ్చకెక్కిందమ్మా. మరి పిల్లలు అన్యాయం అవుతారు తల్లి, మీరు కాదు. ఇప్పుడు సంసారం అనేది బాగానే ఉంటుంది, పిల్లలు అన్యాయం అవుతారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తుంది, కానీ చేసినప్పుడు ఆమె ఏడుస్తుంది. ఇప్పుడు అలా కదమ్మా, ఇప్పుడు పిల్లలు అన్యాయం అవుతారు తల్లి. కుటుంబ వ్యవస్థను ఇప్పుడు మనం కుటుంబ వ్యవస్థను కాపాడటమే ఈ యొక్క ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. కరెక్టే, కుటుంబ వ్యవస్థను నిలబెట్టడానికి ట్రై ఇలాంటి చేయాలి. ఇంకా తను చేస్తూనే ఉంటుంది మేడం. మీరు అట్లా చేయాలని ఇంకా చేస్తూనే నువ్వు ఛాన్స్ ఇవ్వడానికి కూడా లేవా? నువ్వు కూడా చేసావు కదా తప్పు. మరి తప్పు నేనేం చేశాను మేడం? మరి నువ్వు తిరిగితేనే కదా అమ్మాయి స్టార్ట్ చేసింది. ఫస్ట్ నేనేదో ఫ్రెండ్ లెక్క చూస్తున్నాను. ఆమె కూడా అదే చెప్తుంది. బాబు నువ్వు బోలేలా. సాయి నువ్వేమంటున్నావు? ఫ్రెండ్, ఆ అమ్మాయి కూడా ఫ్రెండ్ అని చెప్పింది. మరి ఇప్పుడు ఆమె నేను తప్పు చేశానని చెప్పట్లేదు కదా. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదా మేడం. నాకు ఏం ప్రూఫ్లు ఫ్రెండ్ అంటే ఉన్నాయి? అంటే మామూలుగా మాట్లాడతారు. తను నాకు ఎక్కడ తిరిగింది, లొకేషన్స్ కూడా పంపినాను మేడం. అదిగో అర్థమవుతుందా? నువ్వు వినాలి ఇదంతా. ఏ ఊళ్ళో ఆ అమ్మాయి తిరిగింది కూడా వినండి, వినండి వినండి మేఘన. మేడం చెప్తున్నాడు చూడు, నువ్వు ఎక్కడెక్కడ ఏ టైంకి ఎక్కడికి వెళ్ళావు, ఎవరెవరితో కలిసావు అని చెప్తున్నాడు. లేదు మేడం, నేను మాటల వరకు మాట్లాడాను, కానీ నేను ఎక్కడికి ఫిజికల్ గా నాకు ఎలాంటి రిలేషన్ లేదు మేడం. అది నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావమ్మా? ఇప్పుడు ఇవన్నీ ఇంత పెద్ద ఫైల్ పట్టుకొని వచ్చాడు మరి మా దగ్గరికి. ఇలాగే ఓ లాయర్ దగ్గరికి పోయినా నీకు డివోర్స్ వస్తుంది కదా, మరి ఎందుకు ఆలోచించకుండా అడిగేసావు? సరే సరే, ఇప్పుడు మా అన్నిటికీ ఏడిపే పరిష్కారం కాదు తల్లి. ఇప్పుడు మీకు ఏం కావాలో చెప్పండి. ఇంకా అన్నిటికీ ఏడిపే పరిష్కారం కాదు కదా. పిల్లల జీవితం అన్యాయం అవుతుంది, మీరు అది ఆలోచించుకోండి. ఎందుకంటే పెద్దలు ఉంటారు, మీ పెద్దలతో కలిసి మాట్లాడతారా? ఇప్పుడు మీకేం కావాలి? అటువైపు ఫుల్ డీటెయిల్స్ తీసుకుంటా. మేఘన, చెప్పండి. నేను నీకు హెల్ప్ చేయాలి అనుకుంటే ఒక్క విషయం ఓపెన్ గా చెప్పు. మేడం ఇప్పటి వరకు నువ్వు నిజాయితీగానే మాట్లాడావు, నాకు అర్థమైంది. అర్థమైంది. అందుకే సార్ కూడా క్లాస్ బిక్తున్నారు ఆయనకి. నాటకాలు చేస్తుంది మేడం తను. సరే నాటకాలే కక్కిద్దాం, ఆగు. ఎంతసేపు చేస్తుందండి నాటకాలు? మేము మాట్లాడుతున్నాం కదా. అవన్నీ బౌలర్ చూసి అనుభవించే వచ్చాను. సరే మేము కూడా చూడనియండి, మాకు ఛాన్స్ ఇవ్వండి. మేఘన, ఆ అబ్బాయి పేరేంటి? మహేష్ మేడం. మహేష్. ఎన్ని రోజుల క్రితం ఎలా పరిచయం నీకు? 1 year పైన అవుతుంది మేడం తనతో. సరే, స్నేహపూర్వకంగా ఉన్నాను అంటున్నా ఆమె. ఫ్రెండ్. అయితే మేఘన, నువ్వు అలాగే లైన్ లో ఉండు, ఫోన్ కట్ చేయకు. నేను ఇప్పుడు ఒకసారి సాయితో మాట్లాడతాను. ఓకే మేడం. లైన్ లో ఉండు, నువ్వు ఒక్క వర్డ్ కూడా మిస్ అవ్వకు. మిస్ అయితే చాలా మిస్ అయిపోతావు మేఘన. కుదురుతో మ్యూట్ లో పెట్టండి ఒకవేళ. లేదు, లేదు, ఈ అమ్మాయి వినాలి. అసలు మనోడు వర్షం లేదు, లేదు, మేఘననే వినాలి. సరే సరే సాయి గారు, ఇప్పుడు ఆ అమ్మాయితో డివోర్స్ కావాలి మీకు. అవును మేడం. ఆ అమ్మాయి చేసిన ఏదో పనులన్నీ మీరు రికార్డ్ చేశారు. అన్ని ఉన్నాయి నాకు. అన్నీ ఉన్నాయి. ఆయన పెద్ద ఫైల్ ఇంత చాలా ప్లానింగ్ మనోడు అన్ని, అంటే అన్ని గ్యాదర్ చేసుకున్నారు. అన్ని తీసుకున్నాను అన్ని. సరే, నాకు ఒక్క విషయం చెప్పండి. చెప్పండి మేడం. మహేష్ మీకు ఎట్లా పరిచయం? మహేష్ నా ఫ్రెండ్. హ? ఫ్రెండే మేడం నా ఫ్రెండ్. ఈమె లవర్ మహేష్ గురించి ఆయన
ఈ మహేష్ ఆ మహేష్ ఒకటేనా? ఒకటే సార్. మీ ఫ్రెండ్ మహేష్ ఆ మహేష్ ఒకటేనా? అది విషయం. మంచిది. ఎలా పరిచయం అండి? ఈమెకి ఎట్లా పరిచయం ఆయన? అది తెలియదు మేడం. తెలీదా నీకు? అరే తెలీదంట. ఫ్రెండ్ అంట కానీ వైఫ్తో చాట్ చేసేది నాకు తెలియదంట సార్. సరే, మీ మహేష్ది మీ ఊరే కదా? మా ఊరే. మీ పక్కనే వీళ్ళది వాళ్ళది. ఆ మహేష్ అన్న అబ్బాయిదా? అవును సార్. మీ దగ్గరే కదా? మా ఫ్రెండ్. మీరేంటి స్కూల్ మేట్స్ కదా? అది విషయం. వింటున్నావా మేఘన? వింటున్నాను మేడం. అడు ఫేస్బుక్ ఫ్రెండ్ కాదమ్మా, మీ ఆయన ఫ్రెండే. అంటే వీళ్ళందరూ అంటే ఫేస్బుక్ లో మేడం కామన్ ఫ్రెండ్స్ అట్లా ఉంటదేమోనండి. కామన్ కాదు, ఏం కాదు సార్. నేను మాట్లాడా ఒకసారి. నువ్వు మహేష్ కాల్ చేయి. నేను చెప్తాను ఇప్పుడు ఆయన సంగతి అదే చెప్తాను. మీరు మహేష్ కాల్ చేయండి. ఇప్పుడు ఉండడు సార్, తను డ్యూటీలో ఉండడా? ఒకసారి కాల్ చేయండి, నేను చెప్తాడు. అనుష ఎవరైనా అడగండి, మాట్లాడతాడు. డ్యూటీలో ఉంటాడు మేడం. అదేనండి, ఇప్పుడు మీరు పని చేయండి అమ్మా మేఘనా గారు, మీరు ట్రై చేయండి. ఎంతలోకి ఇతను కుర్రోడితో మాట్లాడుతుంది, బాబుతో మాట్లాడుతుంది. ఇప్పుడు అసలు విషయం నేను మాట్లాడతా, అందుకే ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చింది. నువ్వు ట్రై చేయమ్మా. ట్రై చేస్తున్నాను. కాదు బాబు, నీకు ఆయన క్లాస్మేట్ మహేష్ అన్న అతను? నాకు ఫ్రెండ్ మేడం. స్కూల్ మేట్ సార్, చిన్నప్పటి స్కూల్ మేట్, చాలా క్లోజ్. అవును సార్. ఓకే. ఇప్పుడు ఫేస్బుక్ మీ దాంట్లో మ్యూచువల్ ఫ్రెండ్స్ కాదా ఆయన? నీ దాంట్లో మ్యూచువల్ నాకు తెలీదు. నా ఫ్రెండ్ వాడు. అమ్మాయికి పరిచయం అయిన తర్వాత అమ్మాయికి చెప్పావు మరి నా ఫ్రెండ్ అని? ఆమె చెప్పలే. నేను ఇంకా ఏం చేస్తుంటారు వీళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాను. అతను చెప్పలేదు? అబ్బో నువ్వు భలే ఉన్నావు, జేమ్స్ బాండ్ లాగా ఉన్నావు. తెలివిగా ఏంటంటే నువ్వు ఏం చెప్పు. కాల్ లిఫ్ట్ చేయట్లేదు మేడం. చేయడమ్మా, ఆయన అక్కడ ఉంటే కదా, డ్యూటీలో ఉంటే కాల్ లిఫ్ట్ చేస్తాడు. లేడు కదా, కూర్చోబెట్టాను తీసుకొచ్చి. అర్థమైందా సాయి? పిలవనా మరి మహేష్ని ఒకసారి? అక్కడికి వచ్చి అద్దం ముఖం అంటే అన్నట్టు అంటాం కదా మనం, ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. కూర్చోబెట్టి మహేష్ ఫోన్ చేయరా? నెంబర్ ఇరా బాబు, నువ్వు నెంబర్. మేఘన నువ్వు షాక్ లో ఉన్నావు, కొద్దిసేపు అలాగుండు. సాయితో మాట్లాడాలి నేను. పిలవమంటావా? ఫోన్ అందుకే ఎత్తట్లేదు. నా ఫోన్ ఎత్తుతాడు. పిలవనా? వద్దా? ఎందుకు వద్దు? ఏడ్చావు కదా, అంత బాధపడ్డావు కదా, మీ ఆవిడ తప్పు చేస్తుందని. పిలిస్తే తప్పేంటి? పిలిచాను, మాట్లాడితే వద్దని చెప్పేసి మా ఫ్రెండ్షిప్ అంటున్నారు కదా, ఏం లేదంటున్నారు కదా. ఇదిగో లైన్ లో ఉండు మేఘన, అలాగే ఉండు. ఇదిగో ఈయన ఫైల్ సార్, చిట్టా చూడండి ఎంత ఉందో. ఇదిగో ఈ పిల్ల వీడియో కాల్స్ చేసిన ఈ ఫోటోలు చూసారా? ఫోటోలు ఎలా ఉన్నాయో? అవునండి, అవి మనం మీరు అన్నట్టు చూద్దాం ఫోటోలు. ఇదిగో చార్ట్ చూడండి ఎంత దారుణంగా ఉందో. నేను ఒక్క చిన్న లైన్ చదివి వినిపిస్తా. మీ ఆయనకి తెలియకుండా మనం చాలాసార్లు హోటల్స్కి వెళ్ళాం కదా, మనం మీ ఆయనకి తెలియకుండా మీ ఇంట్లో కలిసాం కదా. ఇదిగో ఇవన్నీ నేను గ్యాదర్ చేసి కావాలని స్క్రీన్ షాట్లు తీసి ఇదిగో పెట్టా. ఇదిగో ఎవడైనా ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నాడు ఎంత నీట్గా మీ ఆయన స్ట్రెస్ చేసి ఇలా చేస్తాడా? అసలు డిలీట్ చేస్తారా? అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? ఎలా తీసావు నువ్వు? వాళ్ళ చాటింగ్ ఎలా తీస్తావు? ఆ అమ్మాయి వీడియో కాల్ మాట్లాడితే, ఆ అమ్మాయి న్యూడ్గా వీడియో కాల్ మాట్లాడితే నీకెక్కడి నుంచి వచ్చింది స్క్రీన్ షాట్? ఏం తమాషాలు అవుతున్నాయా నీకు? నీకు ఎలా వస్తాయి? ఎలా వచ్చింది? అదే అడిగేది. ఆ అమ్మాయి కాల్ మాట్లాడుతున్నప్పుడు ఎలా రికార్డ్ చేసావు? దానికి ఆన్సర్ చెప్పు ఇక్కడ. చాట్లు అంటే సార్ సేవ్ అవుతాయి. మీరు నన్ను అసలు చాలా కోపం వస్తుంది సార్. కాదు ఇప్పుడు పర్లేదు ఒక నిమిషం మేడం. ఇప్పుడు అది చాటింగ్ ఏదైతే ఉందో అది డిలీట్ చేస్తారు. ఎవరు కూడా చెప్తాడా? స్ట్రెస్ చేస్తారు, బయటికి వెళ్ళినా ఉన్నామని చెప్పాలి. చాట్ చేసింది మర్చిపోయింది, స్క్రీన్ షాట్ తీసావు. అమ్మాయి వీడియో కాల్స్ మాట్లాడింది, ఈయన ఎలా రికార్డ్ చేశాడు? నేను నీకు ఎలా వచ్చింది? మర్చిపోయా. రావు కదా, ఆమె ఎక్కడ ఉంటుంది, అతను ఎక్కడ ఉంటాడు, మీకు పరిచయం ఏంది? ఆమె రికార్డ్ చేసుకోమని మేఘన ఈయనకు చెప్పే ఉన్నా. సీక్రెట్ కెమెరా పెట్టావే ఏంది ఫోన్ మీ బెడ్రూమ్ లో? ఎలా వచ్చాయి నీకు చెప్పు. వీడియో అంటే పిచ్చిలా కనబడుతున్నావా? ఏదో ఒక స్టోరీ అల్లుకొని వచ్చేసి ఎవిడెన్స్లు పట్టుకొని వస్తే టెలికాస్ట్ చేసేసి రోడ్డు మీద పడేస్తాం అనుకుంటున్నావా నువ్వు? నీకు ఎలా వచ్చినాయి అంటున్నా. అది ఆమె అడిగేది ఎలా వచ్చినాయి. ఇప్పుడు అంటే వస్తే ఈమెన్న ఇవ్వాలి, అతనన్న ఇవ్వాలి. ఎవరిచ్చారు నీకు? మహేష్ ఇచ్చాడు. అది ఆయన పట్టుకొచ్చి తీస్తే సెట్ అవుతాడు. మహేష్ ఎందుకు ఇచ్చాడు నీకు? నా ఫ్రెండ్ మేడం. తను నీ ఫ్రెండ్ అయితే మీ పెళ్ళాన్ని చేయమని నువ్వే పెట్టావే ఏంది? అంటే నేను ఫ్రెండ్స్ కదా, మామూలుగా ఉంటారని నేను అనుకున్నా, కానీ ఇంత డీప్ కి వెళ్ళిపోతారని నేను అనుకోలేదు. మహేష్ ఈయన ఫ్రెండ్ అని నీకు ఎప్పుడన్నా చెప్పాడా మేఘన? ఈమెకు చెప్పలేదు కానీ ఈయనకు మాత్రం పాస్ చేస్తున్నాడండి అవన్నీ. అర్థమైందా? అర్థమైందా? మహేష్ ఇతను పంపిస్తున్నట్టున్నాడు అంతే కదా, అట్లానే వచ్చింది. లేకపోతే ఎట్లా వస్తాయి? నువ్వు గనక నీ నోటితో నిజం ఒప్పుకోలేదు అనుకో, మహేష్ అవతల రూమ్ లో ఉన్నాడు, ఆల్రెడీ ఆయన కోటింగ్ అయ్యింది. మీ ఇద్దరిని ఇవన్నీ ఎందుకు ప్రింట్అవుట్లు తీసి పెట్టాను తెలుసా? ఇలాగే ఫైల్ తీసుకెళ్ళి ఇద్దరిని తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెడతాను నేను.
తమాషాలు చేయకండి మీడియాతో మీరు. ఆడదని రోడ్డు మీద వేయడానికి వచ్చావా నువ్వు? ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది సార్ ఈ మధ్య. వాడుకున్న రోజులు వాడుకుంటారు, లవర్లను చీట్ చేస్తారు, మళ్ళీ ఒక సొల్లు స్టోరీ ఒకటి పట్టుకొచ్చి స్క్రీన్ షాట్లు పట్టుకొని తిరుగుతూ ఉంటారు మీడియా ఛానళ్ళ చుట్టూ. అవన్నీ నిజమే మేడం. ఏంటి నిజం? నిజమే, నీకెలా వచ్చింది అది కదా. మా ఫ్రెండ్ మహేష్ నాకు ఇస్తాడు మేడం అవన్నీ. అది మేఘన అర్థమైందా? మహేష్ కి అయిపోయింది కోటింగ్ ఆల్రెడీ. మహేష్ చెప్పాడు మా ఫ్రెండే మేడం, తన భార్య ఎలా చూస్తాం చూడని, భార్య ఇట్లాంటిది అలాంటిది అని చెప్పేసి నాకు. అమ్మ తల్లి మేఘన చూడు, అప్పుడు నువ్వు కాదయ్యా ఏంటి మేడం అసలు అర్థమైందా నేను నీతో ఎందుకు అంత కూల్ గా మాట్లాడాను? లేకపోతే ఈ పాటికి నీ క్లాస్ పడేది. ఒక్క నిమిషం, మహేష్ నీకు ఇచ్చినప్పుడు నువ్వు అప్పుడు నువ్వు ఎలా ఊరుకుంటావా? అదే అంటే నీ పెళ్ళాం ఇలా చేస్తుందని చెబితే నువ్వు ఒక మగాడిగా ఎట్లా విన్నావు? నేను ఫస్ట్ లో మామూలుగా స్టార్టింగ్ లో ఇచ్చాడు కదా, స్టార్టింగ్ తర్వాత ఇంకా డీప్ ఇంత వెళ్తారని నేను అనుకోలేదు. హోటల్ కి వెళ్ళయ్యా నువ్వు బుక్ చేసావా ఇంది రూము? ఇంత డీప్ గా వెళ్ళిన తర్వాత నేను ఇంకా అందుకే నాకు ఇంకా తను వద్దు, తను ఇట్లాంటిది అని చెప్పి నాకు తెలిసింది. ఆయన చూడండి సార్, చాట్ చేస్తుంటే సరదాగా ఎన్ని చదివి ఎంజాయ్ చేసినట్టున్నాడు. ఇంకా హోటల్కి వెళ్తున్న విషయం కూడా చెప్పి ఈయన పర్మిషన్ తీసుకొని ఈయన బుక్ చేస్తే వెళ్ళినట్టున్నాడు. ఆయన వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ వీడియో కాల్స్ ఇచ్చాడు ఈయనకి. ఏం ఒళ్ళు ఎట్లా ఉంది ఏమనుకుంటున్నావు నువ్వు? తెలుసా దీని పరిణామాలు ఎట్లా ఉంటాయో? చీటింగ్ చేస్తున్నాడు ఇతను. కావాలి చీటింగ్ ఏంటి సార్? ఆ పిల్లని రోడ్డు మీద వేసాడు ఇప్పుడు అనవసరంగా. ఎవరో తెలిసి తెలియకుండా ఇప్పుడు అమ్మాయిని బ్లేమ్ చేస్తుంటే ఆ పిల్ల బతికుంటుందో పోతుందో ఎవరికి తెలుసు? పరువు తీస్తే ఒకని సెట్ చేసి ఆమెను బదనాం చేసి నువ్వు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? మంచిది అయితే మరి ఇలాంటి చేయకూడదు కదా. అయ్యా నువ్వేం పత్తితు కాదు, ఫస్ట్ గుర్తుపెట్టుకో. నాకు బూతులు వస్తాయి నిజంగా చెప్తున్నా. నువ్వేమో ఇది కాదు, నువ్వు చేసింది అదే. నేనంటే నా ఫ్రెండ్ ని చేయమని చాటింగ్ చేయమని చెప్పాను, ఇంత డీప్ గా వెళ్తుందా? టెస్ట్ చేస్తున్నాడండి. నాకు మామూలుగా రావట్లే బీపీ. ఇంకా చూడండి ఎలాగో మాట్లాడుతున్నాడు సార్. మన ముందే ఇలా ఉన్నాడు ఆ మనిషి. మేడం ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. ఇక్కడ ఆవేశం కాదురా, ఒక్క నిమిషం బాబు, కూల్గా నేను చెప్పేది. ఫస్ట్ మీ ఫ్రెండ్కి నువ్వే నెంబర్ ఇచ్చావా? అవును సార్. నువ్వే ఇచ్చి చార్జ్ చేయమన్నావా? ఎలాంటిదో తెలుసుకోవాలని చెప్పి నువ్వు టెస్ట్ చేసావా? భార్యకి సంబంధించి టెస్ట్ చేస్తారా బాబు? అంటే సెన్స్ ఉందా రా బాబు నీకు? ఎలాంటిదో నేను తెలుసుకోవాలి. ఎలాంటిదే? మాట్లాడకు నువ్వు, మళ్ళీ నాకు బీపీ తెప్పియకు. మంచిదైతే ఇవన్నీ ఉండదు కదా. మాట్లాడకు, నువ్వు సార్తో మాట్లాడుతున్నారు కదా. ఒక్క నిమిషం ఆగండి మేడం, ఒక్క నిమిషం. ఇప్పుడు అది కాదయ్యా, ఇప్పుడు మీ ఫ్రెండ్కి నువ్వు నెంబర్ ఇచ్చి నాకు అర్థమవుతుంది ఇప్పుడు ప్లానింగ్ ఇచ్చి చార్జ్ చేయమన్నావు, చార్జ్ చేస్తున్నావు, నువ్వు అంతా మాట్లాడుతున్నావు. ఇక్కడ నువ్వేం వెళ్ళినట్టుగా మా దగ్గరికి వచ్చి నాటకాలు వేస్తున్నావు ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఆమె చార్జ్ చేస్తున్నప్పుడు ప్రతిదీ నువ్వు గ్యాదర్ చేసుకుంటా ఉన్నావు. అట్లా వస్తుంది అసలు అంతా అసలు ఎట్లా గ్యాదర్ చేస్తావు? నేను అందుకే ఆయన్ని విషయం చెప్పనా సార్, 3 వారాలు ఎందుకు పట్టింది తెలుసా? ఈ మహానుభావుడు లాస్ట్ 3 వారాల క్రితం చేశాడు నాకు కాల్. నాకు ఒక్కటే చాట్ సార్, ఇందాక నేను చదివి వినిపించానా? ఎవడైనా అంత పబ్లిక్ అరే ఇక్కడ బండెక్కి అక్కడ దిగిన లొకేషన్ కూడా పంపించాడు. అంత ఫైల్ మీరు మీడియా కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేసినట్టున్నారు దీనిపైన. సార్ మీడియా అయితే మాత్రం మాకు తెలియదా సార్? అసలు ఎంతమందిని చూస్తాం ఇలాగా? ఇప్పుడు ఎక్కించుకుంటున్నాడు చూడండి, మళ్ళీ కనిపించకుండా మాస్క్. నిన్ను మామూలుగా నిన్ను అస్సలు వదిలిపెట్టాను నేను చెప్తున్నా. ఏమనుకొని వచ్చావో? నిన్ను స్టూడియోకి పిలిపించడానికి రీజనే అది. నేను మామూలుగా అయితే కాల్ పెడతాను. ఒక అమ్మాయిని రోడ్డు మీద వేద్దాం అనుకున్నాడు, 2 పిల్లల తల్లి. సరే అమ్మాయి తప్పు చేసిందా చేయలేదా, ఆమెకి పడే క్లాస్ ఆమెకు పడుతుంది. కానీ నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పు తెలుసా? నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో సార్ ఇలాంటి వాళ్ళు బయట. నీకు ఎవడిచ్చాడు ఈ ఐడియా? నీ సొంత తెలివి కాదు, నీకున్న చదువుకి తెలివితేటలకి ఇలాంటి ఏం కావు. ఇగో పిల్లాన్ని మార్చుకోవాలి, పిల్లాన్ని మంచిగా చూసుకోవాలి, భార్య బిడ్డను చూసుకోవాలి. అట్లా నీ బుర్ర ఉపయోగించాలి తప్ప ఇట్లా నెగిటివ్గా ఆలోచించి వేరే ఇట్లా ప్లానింగ్ చేయటం అంటే నువ్వు ఇది వాస్తవం చెప్పి చాలా కన్నింగ్ ఫెలో లాగా ఉన్నాడు ఇతను. ఎక్కడిది సార్ ఐడియా కనుక్కోండి మీరు. ఎక్కడ దీనికి ఐడియా ఎవరు ఇచ్చారు? ఐడియా ఏం లేదు మేడం, నా ఫ్రెండ్ ఉంది కదా తను చెప్పి ఇట్లా నీ భార్య ఎవరు హస్బెండ్ పోయినా ఏం చెప్పిందమ్మా? మీ ఆవిడ కొంచెం మంచిది కానట్టుంది, ఒకసారి ఇట్లా చేసి చూడమని అంటే నేను మహేష్ కి ఫ్రెండ్ నెంబర్ ఇచ్చి సెట్ చేసావు నువ్వు ఒకడిని. అవునా? అవును మేడం. చూస్తే ఇప్పుడు నిజమే అని తెలిసింది. బాగా చెప్తున్నాడు. దీనివల్ల ఏమొచ్చింది నీకు ఇప్పుడు? దీనివల్ల తనొద్దు మేడం, నాకు ఇంకా తనొద్దు కాదు బాబు, సంసారాలు చెప్తున్నాడు సార్. అయ్యో ఇంకో పాయింట్ ఉంది, ఆయన ఏదో చెప్తున్నాడు, చెప్పనియండి. నేను ఇంకా ఈ తన్ని చేసుకుంటాను.
తను చేసుకుంటావు. అది డైరెక్ట్ గా పోవచ్చు కదా, ఏమో మీద బురద జల్లి పేడ నీళ్ళు జల్లి పోవడం ఎందుకు? ఎందుకు నీకు ఇంట్రెస్ట్ లేకపోతే డైవర్స్ డైవర్స్ ఇచ్చుకోవచ్చు కదా. నేను ఫస్ట్ తనతోనే ఉందా అనుకున్నా, కానీ ఇలాంటిది అని తెలిసిన తర్వాత తను నాకు వద్దు, ఇంకా నేను తగ్గింది. సరే సరే, దాని గురించి మాట్లాడతా. ఈ కుట్రంతా ఏం లాభం వచ్చింది నీకు ఇప్పుడు? ఏం లాభం అంటే తను మంచిది కాదని తెలిసింది కదా మేడం. నేను సాయి చెప్తున్నాను, నువ్వు నా సహనాన్ని పరీక్షించకు. నేను చెప్తున్నా, ఏమొద్దు కాదు. హలో మిస్టర్, నువ్వు ఇక్కడ ఉంది మా స్టూడియోలో, అర్థమైందా? నువ్వు బయట ఉండి మాట్లాడే నీకు వద్దు అనుకున్నప్పుడు డైరెక్ట్ గా ఒక అడ్వకేట్ ని పెట్టుకొని డైవర్స్ ఈ ఫైల్ తో పాటు నిన్ను ఆ మహేష్ తీసుకెళ్లి ఇప్పుడే నేను స్టేషన్ లో అప్పచెప్తాను. నువ్వు తమాషాలు చేయకు, దీని వెనక ఇంకేదో రీజన్ ఉంది నువ్వు చేసిన దానికి, అర్థమైందా? వస్తానంటే ఇప్పుడు ఇది లైవ్ లో తీసుకెళ్తాను నేను స్టేషన్ కి. చెప్పు, ఎందుకు చేసావు? తన నిజస్వరం తెలుసుకోవడానికి చేశాను, తెలిసింది కాదు. సరే మీరు చెప్పండి, అడల్టరీ అన్నది అమ్మ ముద్ర ఎందుకు వేసాడు ఈయన? నీకు ఎవరు చెప్పారు ఈ ఐడియా? ఒక్క నిమిషం మేడం, కొద్దిగా మీరు ఆవేశం తగ్గించుకోవాలి. ఎందుకంటే కొంచెం లాజిక్గా చేయాలి. మీకు ఉంటుంది మీ ఆవేశం, మీలో ఆ బ్లడ్ ఉంది, ఆవేశం ఉంది, నేను ఒప్పుకుంటాను, కానీ కొంచెం ఆగండి. మీకు ఎవరు చెప్పారు బాబు ఇవన్నీ? మా ఫ్రెండ్ చెప్పింది సార్. మీ ఫ్రెండ్కి ఎవరు చెప్పారు? అంటే మేమిద్దరం కలవాలని చెప్పేసి, ఇంకా తను మా మధ్యలో ఉండకూడదు అని చెప్పేసి మేము. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు అడల్టరీ దాంట్లో ఉన్నప్పుడు ఈ అడల్టరీ ఎవరైతే అంటే భార్య అడల్టరీ చేసినప్పుడు ఆమె కొన్ని హక్కులు కోల్పోతుంది. ఆమె విను అంటే మెయింటెనెన్స్ లాంటివి, అలాగే పిల్లల సంరక్షణ బాధ్యతలు కానీ, అలాగే డైవర్స్ విషయంలో తొందరగా రావటం కానీ, ఇవన్నీ కూడా ఈజీ డైవర్స్ గా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ పెడితే కోర్టుకి. సో ఇప్పుడు నాకు తెలిసి ఆమె అదే ఇలా ఫ్రెండ్ కాదులే కానీ అవన్నీ సుత్తి మాటలో ఇతనే ఎవరినో తెలుసుకొని ఉంటాడు, ఆ అమ్మాయి మీద నెట్టేస్తున్నాడు. కానీ ఇతని ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు ఏంటి ఇతని ప్లాను, అలా వాళ్ళ ఫ్రెండ్ని దింపేసి ఆమెకి అట్లా అడాల్టరీ చూపించుకుంటూ ఆమెను అడాల్టరీ గ్రౌండ్ తీసుకుని ఇవన్నీ గ్యాదర్ చేసుకొని లీగల్గా వెళ్ళిపోతే ఇతనికి మెయింటెనెన్స్ లేకపోతే ఇవి ఉంటాయి కదా, పిల్లల సంరక్షణ బాధ్యతలు, ఇవన్నీ తప్పుకుంటాడు కదా. సో ఇతని ప్లాన్ అదే అని నేను అనుకుంటున్నా. అవునా కదా బాబు? నిజం ఒప్పుకో సాయి, నేను చెప్తున్నా, అంత మంచిగా నేను మాట్లాడను. ఇప్పుడు లేదనుకో, ఇప్పుడు నీ భార్య నీ పైన అన్ని కేసులు పెడుతుంది, ఆమె నీ మీద పెడుతుంది, మీ మహేష్ పైన పెడుతుంది, నేనే ఇస్తా సార్. ఆమె అమ్మాయి చూడు ఎవరో XYZ అమ్మాయి మీద కూడా పెడుతుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు దీనికి పరిష్కారం ఏమనుకున్నావు నువ్వు క్లారిటీ చెప్తే అది ఏంటి అనేది మనం సెటిల్ చేద్దాం. చెప్పు, నువ్వు తప్పించుకోవడానికి చేసావా? అవును మేడం, తన నుంచి క్లారిటీ వచ్చిందా మేఘన? నిన్ను నీ పిల్లల్ని వదిలించుకొని నీకు రూపాయి ఇవ్వకుండా నీ మెయింటెనెన్స్ తప్పించుకొని నిన్ను ఒక చెడిపోయిన దాని కింద ముద్రేసి నీ నుంచి విడాకులు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మేఘన కూడా తప్పు చేసింది. ఎందుకంటే అలా జరిగినప్పుడు ఏమంత అంత ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఉండాల్సింది, కాకుండా దాన్ని తెలివిగా ఎవరో ఒకరిని కలిసి మాట్లాడి ఆమె అతనితో అంత డీప్గా ఉండకుండా ఉంటే సరిపోయేది. సో ఇతను ఏంటంటే మేఘన విన్నావా? ఇంత కన్నింగ్ కూడా రా బాబు. నా జీవితాన్ని నాశనం చేసినందుకు నడి రోడ్డుకి లాగేశారు మేడం. అతన్ని నమ్మి వచ్చినందుకు అతనే ప్లాన్ చేసి ఒక అబ్బాయి నా లైఫ్ లో పంపించి మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి నన్ను ఏం చేద్దాం అనుకుంటాడు మేడం. నువ్వు మాట్లాడదు, ఇంకా నువ్వు మాట్లాడితే మామూలుగా ఉండదు చెప్తున్నా. నువ్వు అడిగినప్పుడు మాత్రమే ఆన్సర్. మేఘన ఒక్క నిమిషం అమ్మా, నువ్వు ఏడమ్మాకమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఫస్ట్ నీది కూడా తప్పు ఉంది కదా. ఇప్పుడు స్టెప్ వేయకపోయింటే ఇప్పుడు మాకు ఎంత బలం ఉండేది కాదు, మనోడి మీద అన్ని కేసులు పెట్టేవాళ్ళం. ఇప్పుడు నేను లాక్కెళ్ళేదాన్ని, అర్థమైందా? నువ్వు కూడా చాలా తప్పు కదమ్మా. అది ఇద్దరు పిల్లలు ఉన్నారు, మరి సంసారం ఉంది, ఆలోచించుకోవాలి కదా అది ఏం జరుగుతుంది ఏంటనేది. ఎవరో 4 మంచి మాటలు చెప్పేసి నువ్వు ఒంటరిగా ఉన్నావు అని చెప్పి నీ యొక్క ఏదైతే నీ బలహీనతలను ఆసరాగా చేసుకున్నప్పుడు నువ్వు కమిట్మెంట్ అలాంటి అంటే ముందుకు వెళ్ళకూడదు కదమ్మా. ఏ రకంగా ఉంటుంది? జస్ట్ అసలు ఫ్రెండ్షిప్ ఏముంది, నీ పని నువ్వు చేసుకోవాలా. ఆయన తప్పు చేసినప్పుడు కాలర్ పట్టుకొని అడిగాలా, ఆ స్టేజ్ లో నువ్వు ఉండాలి. స్టేజ్ లో ఉన్నావు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలా, అవసరమైతే అతను కౌన్సిలింగ్ ఇప్పియాలా, మీ చుట్టాలను పిలిపించాలా, పెద్దవాళ్ళని పిలిపించాలా, మాట్లాడాలా, అతని సంగతి ఏందో చూడాలి. కానీ అతను తప్పు చేశాడు, నువ్వు తప్పు చేస్తే రేపు పిల్లల భవిష్యత్తు ఏంటండి? అదే కదా, ఎంతమంది సఫర్ అవుతారు. ఈ పిల్లని రోడ్డు మీద వేసేవాడు. ఇప్పుడు నేను సార్ చిన్న మాట, నాకు ఒక డౌట్ వచ్చి మనం వెరిఫికేషన్ చేయకపోయి ఉంటే ఇప్పుడు ఈయన తరఫున ఈ షో నడిపి ఈ పిల్లకి ఎంత బద్నామయ్యేదా? అదే మనం అది ఆలోచిస్తాం, మనిషి అందరూ ఆలోచించారు కదా సార్. ఇప్పుడు మనం అంటే ఎంక్వైరీ చేసాం, ఇప్పుడు ఈ మీడియా ఛానల్ కు ఎక్కడికో వెళ్ళిపోయి ఇష్టం వచ్చిన న్యూస్ లేకపోతే ఇంకోటో ఆయన తరఫున ఇవన్నీ పెట్టుకొని వేసేస్తే అమ్మాయి భవిష్యత్తు ఏంటి? ఏ బాబు, ఇది కరెక్ట్ కాదు. ఒకటి విను, ఏంటంటే నువ్వు ఏమంటే లీగల్గా తేల్చుకోవాలి తప్ప ఇంత కన్నింగు
ఏంటి ఎదుటి వాళ్ళని ఇట్లా మోసం చేయటం ఇవన్నీ మంచి పద్ధతి కాదు. దొరికిపోతావు నువ్వు మామూలు నాకే దొరికావు. నువ్వు ఒక లాయర్ ఇక్కడ కోర్టులో కూర్చోబెడితే తీసుకెళ్లి లోపల పడేస్తారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎంక్వైరీ చేశాను పోలీసు వాళ్ళు. అప్పుడు ఆ మహేష్ని తీసుకొస్తారు, నిన్ను తీసుకొస్తారు, మొత్తం ఎలాగైనా తర్వాత బయట. ఇలా ఎంతమంది ఉన్నారు సార్? రీసెంట్ గా కూడా చాలా మంది ఇలాగే దొరికిపోయారు. అవునా, నడుస్తుంది. అందుకని ఏం చేస్తావు అంటే నువ్వు నీకు నచ్చకపోతే డైవర్సే చేసుకో, ఇబ్బంది ఏం లేదు. లేదా మ్యూచువల్ డైవర్స్ తీసుకోండి. మేఘనా, మీ బతుకులు మీరు ఇప్పుడు ఈమెకు కూడా మనం ఒకసారి మాట్లాడదాం సార్. చెప్పండి మేఘన గారికి చెప్పండి. నీకు నచ్చపోతే చెప్పమ్మా మీ ఆయనకి. మీ ఆయన నీకు నచ్చపోతే నీకు కావాలా వద్దా చెప్పు ముందు ఫస్ట్. కావాలి మేడం, నాకు ఆయన కావాలి. నేనేం తీసుకుంటా బాబు నువ్వు ఆగు. వాడు తిరుగుతుంటే నేను ఎట్లా బాబు పతివ్రత శిరోమణిలా బాబు ఒక్క నిమిషం ఆగు బాబు, ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు నీకు లీగల్ గా చేద్దాం, ఆగు, తొందరపడ మాకు. సరే, నీకు అమ్మాయి వద్దు కదా? వద్దు, ఆగు. అమ్మ మేఘన, నా దగ్గర ఫైల్ ఉంది సార్. ఈ అమ్మాయి లీగల్ గా కంప్లైంట్ చేపిద్దామండి. చేపిద్దాం సార్. ఇప్పుడు కాన్స్పిరసీ చేశాడు, కుట్రపూరితంగా అమ్మాయిని ఇచ్చేసాడు కదా. ఇంకోటి అమ్మాయి ప్రైవసీ దెబ్బతీశాడు. ఇంకా ఈ అమ్మాయికి ఏమేమి లీగల్ గా ఉంటాయో మీరు చెప్పండి ఒకసారి. ఇప్పుడు మామూలుగా వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయాలమ్మా ఫస్ట్. మనం మేఘన తరఫునే మాట్లాడాలి. మేఘన తరపుకే సపోర్ట్ చెప్పండి ఏమేమి. చేయాలి. నువ్వు వస్తే ఏంటి, నేను తీసుకొచ్చిందే అందుకు. కూర్చోడా, నువ్వు అయిపోయే వరకు నువ్వు పోలేవు. ఆ డోర్ లాక్ చేస్తాను. ఆగండి మేడం, నీకేం ఒక్క నిమిషం కన్క్లూజన్ చేద్దాం. చెప్పండి, కూల్గా ఉండు. సార్ మేఘన తరఫున మనం అవునండి, అదే నాన్న నేనేమంటున్నానంటే మేఘన గారు మీరేమి టెన్షన్ పెట్టుకోమాకండి. ఇప్పుడు ఇదన్నీ కూడా మనం కంప్లైంట్ ఇద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే తల్లి. ఇప్పుడు అతను వద్దు అనుకున్నప్పుడు మీరు కావాలనుకుంటే ఆర్సీఆర్ ఫైల్ చేసుకోవచ్చు. రెస్ట్రిక్షన్ కాన్జుగల్ రైట్స్ ఉంటే అది ఫైల్ చేసుకుందాం. లేదు అలా కాదు నాకు వద్దు అనుకుంటే మనం డైవర్స్ ఫైల్ చేద్దాం. కాకపోతే ఇతని మీద డొమెస్టిక్ వైలెన్స్, మెయింటెనెన్స్, డొమెస్టిక్ వైలెన్స్ కూడా పెట్టచ్చు ఇతని పైన. ఇప్పుడు పెట్టచ్చు. తర్వాత మెయింటెనెన్స్ ఒకటి వేయాల్సి వస్తుంది, వేద్దాం, అది కూడా వేద్దాము. తర్వాత ఏంటంటే ఇతను ఇలా చేశారు కాబట్టి రైట్ టు ప్రైవసీ కింద, అలాగే 498 ఇప్పుడు అంటే 85 అవన్నీ వస్తాయి. చీటింగ్ అవన్నీ వస్తాయి. ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది 318, 85 అవన్నీ వస్తాయి. ఇది ఇంటెన్షనల్ గా చేశారు కాబట్టి ఇంకా అలాంటివి కూడా ఉంది. ఐటీ యాక్ట్, మోడెస్ట్ ఆఫ్ ఉమెన్ ఇవన్నీ వస్తాయి బాబు. నీకు పెరుగుతుంది, బెయిల్ కూడా రాదు బాబు. బెయిల్ కూడా రాదు, నాన్ బెయిలబుల్ అవుతాయి సార్. నాన్ బెయిలబుల్ ఉంటాయి. సరే, అవన్నీ అంటే జనరల్ గా భార్యను కొట్టడం తిట్టడం కాకుండా ఇట్లా చేయడం తప్పు కదమ్మా. చాలా తప్పు. ఇది పరువు మీద దెబ్బ కొట్టడం చాలా అతి పెద్ద నేరం, గుర్తుపెట్టుకో. లాలో మీరు అనుకుంటున్నట్టు చేత్తో కొట్టడం కాదు, మానసికంగా ఆమెను ఎంత దెబ్బతీస్తారో, ఆమెని మోరల్ గా. మహేష్ ఎవరు ఉన్నారు కదా, మహేష్ అన్న, ఆ మహేష్ గారు, ఈ సాయి గారు, ఈయన లవర్ గారు, ఇంకెవరన్నా ఉంటే ఐడియా ఇచ్చిన అందరూ వస్తారండి. ఓకేనా? అలా కాదు ఇవన్నీ ఎందుకు అనుకుంటే అమ్మాయిని పిలిపించుకుని సంసారం చేస్తే అతను పిలిపించి ఆయన పిలిపించి కట్ చేపిద్దాం. మేఘనకి ఇద్దాం సార్ ఈ అవకాశం. మనం అదేనా నేనేమంటాను, ఒక్క నిమిషం మనం చెప్తున్నాం. మనం సొల్యూషన్ కూడా చెప్పాలిగా. ఇప్పుడు సంసారాన్ని విడదీయటం అనేది కాదు కదా మేడం. పిల్లలు అన్యాయం అయిపోతారు. నేను చెప్తాను, ఆగు బాబు, ఆగు నాయన, ఆగు సేపు ఆగు. ఇప్పుడు మైనర్ ఒక్క నిమిషం మేడం, ఇక్కడ ఆవేశం కాదు. మైనర్ పిల్లలు అన్యాయం అవుతారు. వీళ్ళు చేసిన తప్పు వాళ్ళ పిల్లలు ఇబ్బంది పడతారు. నేను ఒక్కడే కన్క్లూజన్ ఇస్తా. అయింది అయిపోయింది. నువ్వు ఆమెను కట్ చేసుకో, ఆమెను కట్ చేసుకుంటుంది. గతం వదిలేసుకోండి. జీవితాన్ని కొత్త సంవత్సరం వస్తుంది. కొత్త సంవత్సరం నుంచి మీ జీవితాన్ని నడపండి. నేనంటే పెద్దలు వాళ్ళు ఉంటే, ఇప్పుడు ఆ మేడం గారు ఉన్నారు కదా, అది మనం ఏదో ఉంటే కూర్చొని ప్లాన్ చేసుకుందాం. నువ్వేం చేస్తావు అంటే ఆ పెద్ద మనసుతో నువ్వు అంగీకరించు. ఆమె కూడా మేము చెప్తాము. ఇలాంటి జరగకుండా చూసుకొని పిల్లల కోసం మీరు బతకండి, పిల్లల కోసం పోరాడండి, పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి. అర్థమవుతుందా? నీ జీవితం ఎలాగో సంకనాకి పోయింది, ఆమెది ఎలాగో జరిగిపోయింది. అది జరిపోయిన దాని గురించి ఎందుకు? పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకోండి. అది ఇట్లాంటి కన్నింగ్ వ్యవహారం మానేది. ఎందుకంటే నీ కాళ్ళు బాగున్నట్టున్నాయి, కాళ్ళు కీళ్ళు మంచిగా ఉన్నాయి కదా, అవి జాగ్రత్త చూసుకో. మళ్ళీ ఎందుకు ఇబ్బంది పడతావు? ఓకేనా? ఆ సమాజం ఖాళీగా లేదు, చూస్తా ఊరుకోరు. అర్థమైంది? అందరు నాలాగా చాలా మంచి వాళ్ళు ఉండరు ఈ ప్రపంచంలో, అది గుర్తుపెట్టుకో. అదే ఈయన ఆ అమ్మాయి కనుక అన్నదమ్ములు ఉంటే, అదే నేను అదే చెప్పేది. ఇప్పుడు అమ్మాయి కనుక అన్నదమ్ములు ఉండి ఒకవేళ తెలిసి ఉంటే చక్కగా ఈ బాబుని చక్కగా సన్మానించేవాళ్ళు. ఎందుకు సొసైటీ ఏం ఊరుకోదు ఇలాంటి వాళ్ళ గురించి? అదే ఎందుకని నువ్వు అలాంటి ప్రయోగాలు చేయకుండా మాట్లాడి, ఇప్పుడు మనం ఈ షో అయిన తర్వాత ఒక ప్లాన్ చేద్దాం. అట్లా ఏంటి ఇప్పుడు ఏమంటావు చెప్పు. చూసుకుంటాను. ఎవరిని? మేఘనే కావాలి. మేఘనే కావాలా? ఓకే. మేఘన పిల్లలు పిల్లలతో పాటు మంచిగా ఉంటానంటేనే మాట్లాడుతుంది. మాట్లాడకది, నేను మాట్లాడతాను. సెట్ చేద్దాం, సంసారం నిలబెడతాం, పుణ్యం అని వస్తుంది మాకు. ఏమైంది? వాటర్ అని తాగుతావా? చెప్పు, ఆయాసం వస్తుంది, వాటర్ తాగుతావా? వద్దులేండి. వద్దా?
పెళ్ళాం పిల్లలు కావాలి కదా. బాబు ఇలాంటి కన్నింగ్ వ్యవహారం మానేసి నీ తెలివి డబ్బు సంపాదించడం దాని మీద పెట్టు. మరి ఆ సామాజిక కార్యక్రమాలు ఉన్నాయి కదా, ఆవిడెవరో వీళ్ళ ఫ్రెండ్, మాట్లాడదాం, నేను అది మాట్లాడదాం. ఆవిడని ఉద్ధరించడం మానేస్తావా? అసలు వద్దుగా వద్దు నీ లైఫ్. తనతో పోదంటే నేను బాబు ఇవన్నీ స్టాప్ చేస్తాను. నువ్వు కూల్ అవ్వు ఫస్ట్ కూల్ అవ్వు, టెన్షన్ పడుతున్నావు. నేను చెప్పాను, ఒక నిమిషం విను. సరే. అతన్ని సెట్ చేసింది నువ్వే కదా, అవును మహేష్ అన్న సెట్ చేసింది నువ్వే కదా. మనం దాన్ని మనమే కట్ చేయాలి. నువ్వు ఎలా సెట్ చేయాలి అలాగే నువ్వే కట్ చేయించుకోవాలి. నీ చేతిలో ఉంది. ఓకే సార్. నువ్వు దమ్ము ఆయాసపడ మాకు, దమ్ము. ఇప్పుడు మహేష్ అతను ఎవరైతే ఉన్నాడో XYZ, అతన్ని నువ్వే కట్ చేయాలి, ఆమెను కూడా నువ్వే కట్ చేయాలి. నీ చేతిలో ఉంది లైఫ్. ముగ్గురు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, వాళ్ళని చూసుకో. మీద దట్టు లవ్ మ్యారేజ్, నీకు ఎవరు సపోర్ట్ చేయరు. పెద్ద కుదిర్చింది అయితే వాళ్ళు పిలిచినా మాట్లాడతారు మేడం. లవ్ మ్యారేజ్లో ఏముంటుంది, మీ సావు మీ సావు అని అంటారు. అందుకే చేశాడండి అన్ని ఆయన. అందుకని ఎన్ని వద్దు, చక్కగా డబ్బు సంపాదించుకుని బుర్ర ఉపయోగించు. సాయి నీకు అర్థమవుతుందా? చేసుకో, నువ్వు చేసింది మంచిగా చేసుకో. ఎంత పెద్ద తప్పు తెలుసా? నువ్వేమనుకున్నావు, నీ వైపు ఉంటే సొసైటీ కానీ వ్యూస్ కానీ ఇవన్నీ ఇప్పుడు చూసేవాళ్ళు కానీ నీ వైపు ఉండి ఆలోచిస్తారో, నువ్వు ఏదైతే డ్రామా క్రియేట్ చేసావో, అవతలి పక్క ఒక చెయ్యని తెలియక ట్రాప్లో పడ్డ ఒక అమ్మాయి ఎంత పరువు పోగొట్టుకుంటుందో. ఆమెకి ఏమన్నా చేసుకుని ఉండుంటే నీ పిల్లల్ని నువ్వు తెచ్చుకున్న నీ ఫ్రెండ్ చూడదు. ఆ విషయం అర్థమైందని. ఎన్ని తేనె పూసిన కత్తులు తమ్ముడు, నీకు తెలియదు. నేను చూస్తున్నా, బోల్ కేసులు చూస్తుంటాం. నీ ఫ్రెండ్ చూస్తుందా రేపు? ఒక మేడం బాధపడతావు కదా. ఒకటి అనుష, నేను ఈయన ఫ్రెండ్ చూడదు, ఈయన ఫ్రెండ్ చూడడు, అదే కదా, ఎవడో చూడడు. నీ సంవత్సరం నిలబెట్టుకు. ఇలాంటి కన్నింగ్ ఎందుకురా? శుభ్రంగా జీవితాన్ని మంచిగా శుభ్రం చేసుకొని డబ్బు సంపాదించుకొని పిచ్చి పిచ్చి ఐడియాలు, డబ్బులు మిగిల్చుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు. డబ్బు ఎలా సంపాదించుకోవాలి? కొత్త స్టార్ట్అప్ కంపెనీలు ఉన్నాయి, అట్లా డెవలప్ అవ్వండి మీ ఇద్దరు కలిసి. అర్థమైందా? ఇప్పుడు ఆ అమ్మాయి గనక బద్నాం అయిపోయి ఏమన్నా చేసుకొని ఉండుంటే అదొక నేరం. నీకు అర్థం కావట్లే, ఈ రోజు మన షోకి వచ్చి నువ్వు ఎంత మంచి పని చేసావో. ఇప్పుడు నువ్వు ఆమె తరఫున ఏమేం పడతాయి నీ మీద కేసులు అన్నది మాత్రమే విన్నావు. ఆ అమ్మాయికి ఏమన్నా అయ్యి ఈ కాన్స్పిరసీ అంతా బయటికి వచ్చి ఉంటే డైరెక్ట్ గా లోపలికే పోతావు, ఇంకా పూర్తిగా బాబు. ఇటు అనుష గారు చెప్తాను, నేను కూడా ఒక తమ్ముడు లాగా నీకు చెప్తున్నాం, ఒక సోదర భావంతో చెప్తున్నాం. అర్థమవుతుందా? సంవత్సరం మంచిగా నిలబెట్టుకో అంటే మీరు సపోర్ట్. జీవితంలో మళ్ళీ అలాంటి తప్పు చేయకు, అర్థమైందా? పట్టించుకో మాకు దాని గురించి గతం కథ. కన్క్లూజన్ చేసేయండి మేడం. ఆమె చెప్పండి మేఘన, ఎట్లా మాట్లాడదాంలేండి. ఇప్పుడు కావాలంటున్నాడమ్మా పెళ్ళాం పిల్లలు. ఆ మహేష్ ని ఈయన కదా సెట్ చేసింది, ఆయన కట్ చేస్తాడు. ఇంకా దయచేసి నేనేమంటున్నానంటే మేఘనా, ఒకటి నీ సైడు ఒకటే మిస్టేక్ ఉంది. అతను చేశాడు కాబట్టి చేసావు కదా, ఈ రోజు నువ్వు తలదించుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. మేడం నేను చేసిన తప్పు మేడం, కానీ ఇంకపై నేను ఎప్పుడు మనిషి మార్పు రావాలి. మార్పు వచ్చినోడే మనిషి. మంచి మాట అన్నావు మేఘనా. ఏం చేయమాక అట్లాంటి నాన్న. ఎంత అన్యాయం సార్. ఒక కుట్రపూరితంగా సొంత హస్బెండ్, ఆ నమ్మిన లవర్ ఇద్దరు కలిసి ఒక అమ్మాయిని ట్రాప్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఒక అమ్మాయిగా నేను సెన్స్ చేయగలుగుతాను, అర్థమవుతుందా? నేను ఇంత సీరియస్ అవడానికి ఖచ్చితంగా రీజన్ ఉంది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు, ఆ అమ్మాయి పిల్లలు, ఆమె మీద ఆధారపడే కుటుంబం ఎంతమంది సఫర్ అవుతారు తెలుసా? పిల్లలు వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ అమ్మ ఇలాంటిదా అని ఒక ముద్ర వేసి అమ్మని ఇంత దారుణంగా చిత్రీకరిస్తే ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి? వాళ్ళు ఎట్లా చూస్తారు రేపు ఆమెని? ఆమె చచ్చిపోయినా కూడా ఆమెకు ఆత్మకు శాంతి ఉండదు. ఎట్లా చేస్తారయ్యా నాకు అర్థం కాదు. అమ్మ మీరు కూడా నమ్మొద్దమ్మా, ఇంత గుడ్డిగా నమ్మొద్దు. ఒకటి తీయగా మాట్లాడుతున్నాడంటే వాడి కడుపులో ఏ విషయం ఉందో మీకు ఏం తెలుసు? వాడు మంచిగా మీకు కేర్ చూపించి మీ లోన్లీనెస్ని, మీ వీక్నెస్ని వాడుకున్నాడు. వాడు చూసారా ఇతనితో కలిసి ఎంత డ్రామా చేశాడో. ఈరోజు నిన్ను రోడ్డు మీద వేసే సిచ్యువేషన్ వచ్చింది మేఘన. ఇక మీదటైనా ఇలాంటివి చేయకు. ఇది చూసే వాళ్ళకు కూడా కొంచెం అర్థం కావాలి. మన చుట్టూ ఎంత మోసగాళ్ళు ఉంటారు, మనల్ని ఏ విధంగా ట్రాప్ చేస్తారు. మనం నమ్మిన వాళ్ళు, మనం ఎంతో మంచి వాళ్ళు, మనం ఆదరిస్తున్నారు మనల్ని అనుకునే వాళ్ళు కూడా మనల్ని ఏ రకంగా దారుణంగా మోసం చేస్తారో మన చుట్టూ జరుగుతున్న కేసులు రోజు న్యూస్లు చూస్తే అర్థమవుతుంది ఎంతో కొంత. తీయటి మాటలకు పడిపోకండి అమ్మా, నా సైడ్ నుంచి రిక్వెస్ట్. ఇక మీదట ఇంకా దీని గురించి మనం ఒక MOU రాద్దాం మేఘన. ఇతను ఇంకొకసారి సాయి నువ్వు క్లియర్ గా చెప్పు, పెళ్ళం పిల్లలు కావాలి కాదు, మళ్ళీ ఇలాంటి తప్పు చేయకూడదు. ఇంకా అమ్మాయిని కట్ చేసుకుంటాడంట మేఘన. నువ్వు కూడా ఇవన్నీ మానేసే, ఏ ఉన్నా కూడా డిలీట్ చేసేసాయి. ఇక నుంచి అట్లీస్ట్ పిల్లల కోసం మీ ఇద్దరు ఉండండి. మళ్ళీ నీకేమైనా ప్రాబ్లం అయితే ఇప్పుడు సాయి కాల్ తీసుకున్నాను కదా, నువ్వు నాకు కాల్, నా నెంబర్ సేవ్ చేసుకో. ఓకే మేడం. సార్ కూడా ఉంటారు, నీకు లీగల్ గా ఏ విధంగా హెల్ప్ కావాలన్నా కూడా చేద్దాం. ఓకేనా మేఘన? జాగ్రత్త. సాయి షో కాబట్టి ఉండు బాబు, గతం అది మాట్లాడదాము. ఓకేనా? జాగ్రత్తగా ఉండు. ఓకేనా?
సరే ఇలాంటి చాలా తప్పు సార్. ఒకళ్ళు సజెషన్ ఇచ్చారనో లేకపోతే ఇదనో ఒకళ్ళ లైఫ్ని నీకు డివోర్స్ కావాలంటే డైరెక్ట్గా డివోర్స్ తీసుకో. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా ఒకళ్ళని బ్లేమ్ చేసి వాళ్ళని చిత్రీకరించి బయటపడడం ఏంటి సార్? ఈ లూప్ హోల్ వాడుకోవడం ఏంది? నేను ఈ మధ్య కాలంలో ఇంకొకళ్ళని కూడా చూసాను ఇలాగా. అందుకే ఇతను చాలా వస్తాయి మేడం, ఇప్పుడు వస్తే ఒకటి చేద్దాం, నెక్స్ట్ కార్యక్రమాలు అన్ని చేద్దాము. సో అది చూసి డౌట్ వచ్చింది నాకు ఇతని కన్వర్జేషన్ మీద. సరే సాయిది నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, గుర్తుపెట్టుకో. సరే మేడం. మీడియం పిచ్చోళ్ళు కాదు, నువ్వు ఫైల్ పట్టుకొని అక్కడిక్కడ తిరగడు. ఇంకొకసారి నువ్వు ఇలాంటివన్నీ ఆ అమ్మాయి ప్రైవసీకి సంబంధించి నువ్వు వాళ్ళకి వీళ్ళకి సెండ్ చేసినట్టు తెలియాలి. నీ సంగతి డిలీట్ చెప్తాను. చేపిద్దాం మేడం, మో రాస్తాం కదా మనం, డిలీట్ చేపిస్తాను అవన్నీ నేను చెప్పి ఆ దరిద్రుడి దగ్గర ఎన్ని ఉన్నాయో ఏముండదు, అన్ని చెక్ చేద్దాం నేను పిలిపించి మాట్లాడదాం. ఆ మహేష్కి నీకు మామూలుగా ఉండదు చెప్తున్నా. సారీ మేడం, ఇవన్నీ తెలియక చేశాను. తెలుసుకొని ఇప్పుడు మారు, ఓకేనా? ఓకే మేడం. వాడి దగ్గర ఇంకేమన్నా సెల్లో ఇంకెక్కడ పెట్టుకున్నాడేమో మాట్లాడదాం పిలిచి అవన్నీ డెలీట్ చేపిలేదనుకో మామూలుగా ఉండదు. సరే మేడం, అర్థమైందా? చేస్తాం.